గౌరవనీయులు మాన్యులు పరిపాలన దక్షుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, బండా ప్రకాష్ గారు, రమణారెడ్డి గారు, సత్యవతి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న సోదరిమణులకు, నా తోటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా పొద్దున్న నుంచి చూస్తుంటే మన అధికారంలో లేవని అనిపించలేదు. నిజంగా కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఎక్కువ జనం ఇవాళ వారిని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తున్నది. కేవలం అబద్దాల పునాదుల మీదలో నిర్మాణమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలిపోతుందా, ఎప్పుడు కూల్చుకుంటారా అని ఎదురు చూస్తున్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న జనాలంతా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, పక్షపాతం, ఈ రకంగా పరిపాలనను విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ, పత్రికలలో కానీ, మీడియాలో కానీ, ఇక్కడ కాదు అమెరికా పోతే కూడా ఎంత అబద్ధం చెప్పిండంటే, ఈ అబద్ధాలు ఆడితేనే మోసం చేస్తేనే జనం ఓట్లు ఎత్తారు, అందుకే నేను అబద్ధపడి మోసం చేసి ఓట్లు ఎంచుకుంటానని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పోయి చెప్పిన విషయాన్ని సందర్భంగా మీకొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితులలో ఎప్పటికో యాదికొస్తుంది అల్లీబాబా 40 దొంగలు అనే రకంగా ఎవ్వరికి వారే ఈ రాష్ట్రాన్ని దోసుకునే పరిస్థితి ఉంటే, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రివర్గం కానీ ఒకే ఒక్క నాయకుని మీద ఎక్కడ అభివృద్ధి జరిగినా, సంక్షేమం జరిగినా కేసీఆర్ అనే మాట గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పట్టణాల వరకు కూడా పాకినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే కరెంటు 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, పెన్షన్స్ కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఎన్ని పెన్షన్స్ ఇచ్చిందో ఇప్పుడు ఆలోచించుకోండి. అబద్దాలు చెప్పి మోసం చేసి మీరెంత ఇస్తే నేను అంతకు 200 ఇస్తా అని ఒక మాట మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచే ప్రజలలో మొదలైంది. కేసీఆర్ గారే మల్లెత్త బాగుండు, కేటీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుండనే మాట ప్రజల లోపల నుంచి వస్తున్నటువంటి విషయం మీరు చూస్తున్నారు. మన కేటీ రామారావు గారు పోతున్నారు, రేవంత్ రెడ్డి పోతున్నారు. వీరికి ఇంగ్లీష్ మీద కానీ, తెలుగు మీద కానీ, హిందీ మీద కానీ ప్రజలతో ఉన్న సత్సంబంధాలలో ఒక్క 10% అన్నా ఈనాటికి ముఖ్యమంత్రికి ఉన్నదా? మీరొక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా అన్ని మరిచిపోయి నేను ఒక్కటే మనవి చేస్తున్నా, కూసున్న చెట్టును ఎవరు నరుక్కోకూడదు. ఆ చెట్టు వృక్షం బాగుంటేనే ఆ నీడలో మనం 10 మంది బతుకుతామనే ఆలోచన ఉండాలి. అందుకే పార్టీ బాగుండాలి, కేసీఆర్ బాగుండాలి, మంత్రులు మనమందరం కూడా బాగుండాలి అనే అటువంటి ఆలోచనతోటి మనందరం కూడా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మాండంగా విజయం సాధిస్తే మనం దించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వల్లే ఈ రేవంత్ రెడ్డిని దించి ఇంటికి పంపిస్తారనే విషయాన్ని కూడా మీరొక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు, సోదరులకు, సోదరిమణులందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు, మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించినటువంటి సోదరిమణి పెద్దలు సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. ఈరోజు భూపాల్పల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభా అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు గండ్రా జ్యోతి గారికి, ఈ సమావేశ ముఖ్య అతిథి మన అందరి అభిమాన ప్రియతమ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి కల్వకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల వారికి, గౌరవ పెద్దలు, అనుభవజ్ఞులు, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి ఆ రోజు ఎంతో కృషి చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యుల వారికి, గౌరవ పెద్దలు శాసన మండలి ఉపాధ్యక్షులు అన్న బండా ప్రకాష్ గారికి, గౌరవ పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, రాజయ్య గారికి, సమ్మారావు గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. 2014 కంటే ముందు భూపాలపల్లి ఎట్లుండే, ఈరోజు ఇట్లుండటానికి కారణం కేసీఆర్ ఆశీర్వాదం. ఆ రోజు జయశంకర్ సార్ కేసీఆర్ గారిని వెంటబెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిందనే ప్రేమతోని కుగ్రామంగా ఉన్న భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేసి, ఒక్క చిన్న అవసరం వస్తే సామాన్యుడు కూడా సర్ది కట్టుకొని వరంగల్ పోయే పరిస్థితి నుంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత, మరి తెలంగాణ వస్తే మొదటి ఫలాలు వెనుకబడిన భూపాలపల్లి, ములుగు లాంటి ప్రాంతాలకు అందినాయనంటే అది కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజల మీద ఉన్న ప్రేమకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడను, మనమందరం ఎదురు చూసేది రామన్న మాటల కోసం. వారు ఈ నియోజకవర్గ మీటింగ్కి అంత దూరం నుంచి వచ్చిండ్రు. ఇందాక సమ్మారావు గారు అన్నట్టు అడుగడుగున దారి పొడుగున హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు అందరూ కూడా ఒక గొప్ప స్వాగతం పలకటంతో ఇంత ఆలస్యమైంది. నేను సాక్షి. ఆ రోజు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నతో కలిసి 5 ఏళ్లు ఈ జిల్లా అభివృద్ధిలో మేము పాలు పంచుకున్నాం. నిజంగా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ కలెక్టరేట్ మీద ఉన్న కేసీఆర్ పేరును, మా పేర్లను తుడిచేయలేరు. ఈ ఎస్పీ ఆఫీస్ మీద ఉన్న, ఈ మెడికల్ కాలేజీ మీద ఉన్న పేర్లను తీసేయలేరు. ఎవరన్నారు ఒకప్పుడు హాస్పిటల్కి పోదామంటే సరి అయిన సౌకర్యాలు లేవు, కానీ కోవిడ్ అప్పుడు అన్నా నేను అందరం కలెక్టర్ మేము కలిసి ఇదే ఏరియా హాస్పిటల్కి పోతే తెలంగాణ ప్రజలే కాదు ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ హాస్పిటల్లో మంచి మందులు దొరుకుతున్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు, మంచిగా ప్రసూతి చేయిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రసవాలు చేయించుకున్న సంగతి ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు, మేము మర్చిపోలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చాలా మంది అమ్మలక్కలు ఆ రోజు రేవంత్ రెడ్డి ఇందాక అన్నట్టు, మరి రేవంత్ రెడ్డి గారంటే ఒక దొంగల మూటకు నాయకుడు. మరి అదేదో తెలుగుదేశం ఉన్నప్పుడే అది రుజువైంది. ఆయనే స్వయంగా పట్టుబడి జైలుకు పోయి వచ్చిన నాయకుడు. మరి అలాంటి వాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఉండనియండి, కానీ మనం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న మరి దురదృష్టమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, తెలంగాణ పొలాలకు నీళ్లు రావాలంటే నీళ్లు కావాలి, తెలంగాణ యువకులకు ఉద్యోగాలు రావాలంటే మరి ఉద్యోగాలు రావాలి, మన నిధులు మనకు రావాలని ఆ రోజు కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిండు. 10 ఏళ్లు అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు మేలు చేయాలని ఎన్ని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చూసిరో మన అనుభవంలో ఉంది. అన్నతో పాటు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నా. 200 వచ్చాయి, దేనికి సరిపోవు అని ఏడ్చి గీ పెట్టిన 300 పెంచలేదు. కానీ కేసీఆర్ పేదోడి ఆత్మగౌరవం, ఒక వృద్ధుడి ఆత్మగౌరవం పెరగాలని 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు. నేను రమణన్న ఇదే చిట్యాల మండలంలో మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి పోయినాం. ఒక గిరిజన మహిళ చెప్పులు లేకుండా మండు టెండలో వస్తాంది. ఏమ్మా నువ్వు చెప్పులు వేసుకోలేదు ఏంటి అని అంటే, అమ్మా నేను కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పులు తీసేసిన అన్నది. ఎందుకంత గొప్పగా మరి ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే, నా భర్త, నాకిద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు, నా భర్త చిన్న వయసులో చనిపోతే నేను ఎదిగిన ఆడపిల్లల కోసం ఎక్కడ ఎవరి దగ్గర అప్పడుగుతానో పెళ్లికి పిలిస్తే ఏమి ఇవ్వాల్సి వస్తుందని నా కన్న తల్లిదండ్రులు కానీ నా అత్తమామలు, నా పాలోళ్ళు కూడా నా ముఖం చూడలేదు. కానీ
కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం ద్వారా నాకు అప్పు పుట్టింది. నేను 2 బిడ్డల పెళ్లిళ్ళు చేసిన, నేను 50 వేలు కట్నం ఇచ్చిన, 50 వేలతోని 2 గొర్రెపోతులు కోసి అందరికి భోజనం పెట్టిన, ముఖం మీద కొట్టినట్టు చేసిన, 50 వేలు మిగిలించుకొని నా కొడుకుని చదివించుకుంటున్నా. కాబట్టి జన్మంతా కేసీఆర్ గారి కోసం నేను పూజిస్తా అని చెప్పి ఎంత గొప్పగా చెప్పిందో. కేసీఆర్ అంటే అలాంటి కార్యక్రమాలు చేసిన నాయకుడు. కానీ కళ్యాణ లక్ష్మి సరిపోతుందా? పెళ్ళై 3 నెలలకు ఇస్తారు, మేము పెళ్లి నాడే వస్తాం. పెళ్లితో పాటు మరి పుస్తలు కూడా మేమే తులం పెట్టి కొనిస్తామని ఎన్ని దొంగ మాటలు, ఎన్ని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నారో ప్రజల గమనంలో ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ 2 చేతులు జోడించి వేడుకునేది ఒకటే, మనం సైనికులుగా గండ్రా వెంకటరమణారెడ్డి గారి ఎన్నిక ఇంకెప్పుడో ఉంది 3 ఏళ్లకు. కానీ రాబోయే ఎన్నికలు మనై. ఇక్కడ ఉన్న అనేక మా సోదరులు సోదరిమణులు సర్పంచులు కాబోతున్నారు. అనేక మంది సోదరులు సోదరిమణులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మా నాయకురాళ్లకు మా మరి సోదరిమణులకు అవకాశాలు వస్తే బ్రహ్మాండంగా మున్సిపల్ చైర్మన్గా మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీరేందో నిరూపించుకున్నారు. కాబట్టి మన ఎన్నిక ఈరోజు రామన్న వస్తుంటే ఎంత ఉత్సాహంగా మరి వారికి స్వాగతం పలికినో, ఈ ఉత్సాహాన్ని ఈ శక్తిని ఇలాగే ప్రదర్శించి మరి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీలు అన్ని జెడ్పీటీసీలు అన్ని ఎంపీపీలు గెలిచి కేసీఆర్ గారికి ఎన్నికల ముందే అదృష్టంగా మన ముందుకు వచ్చిన కేటీఆర్ గారికి బహుమానంగా ఇవ్వాలని మీ అందరూ కూడా అలుపెరుగని ఉత్సాహంతో పని చేయాలని మిమ్మల్ని 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. సభాధ్యక్షురాలు సోదరి గంట్ర జ్యోతి గారు, పెద్దలు గౌరవనీయులు, మనందరికీ ఆదర్శప్రాయంగా నిరంతరం తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటిస్తూ కార్యకర్తలకు మళ్లీ ఉత్సాహాన్ని నింపుతున్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి, మరి సోదరులు రమణారెడ్డి గారికి, సోదరి సత్యవతక్క గారికి, పెద్ద సుదర్శనన్న గారికి, శ్రీనివాసులు రెడ్డి గారికి, సోదరులు నరేందర్ గారికి, వాసుదేవరెడ్డి గారికి, సోదరు రాజయ్య గారికి, సమ్మారావు గారికి, రాకేష్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న మిగతా మిత్రులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముందున్న కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, మేము ఇవాళ దాదాపు రామన్న వస్తున్న సందర్భంగా మార్నింగ్ నుంచి పర్కాలకు వచ్చే దారి పొడుగుతా, అక్కడి నుంచి ఇసిపేట నుంచి మొగుళ్ళపల్లి దాకా, మళ్ళీ మొగుళ్ళపల్లి నుంచి భూపాలపల్లి దాకా ఇవాళ నిజంగా ఇప్పుడే ఎన్నికలు వచ్చినాయి అన్నట్టున్నది. ప్రతి చోట రోడ్డు మీద గులాబీ జెండాలు రెపరెపలాడుకుంటా కార్యకర్తలందరూ అద్భుతంగా మరి ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. మరి ఇవాళ ఒక చారిత్రాత్మకమైన జిల్లా, ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన జిల్లా. అందుకే ఈ జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టి ఆ రోజు దీన్ని ఆవిష్కరింపజేసినారు. దీనికి 2 విడతలు 2014 నుంచి 24 వరకు మనకు మొన్నటి వరకు కూడా అత్యధిక నిధులు ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేను అనుకుంటా ఇక్కడనే లాస్ట్ డే ఎలక్షన్ కూడా వచ్చే రోజు రామన్నతో మేము కూడా వచ్చినాం. ఇలా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడం, ఎస్పీ ఆఫీస్ ప్రారంభించడం, ఈ ప్రాంతంలో మరి అనేక విధాలుగా ఇక్కడికి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం ఏనాడు కూడా మనం ఆలోచించిన విషయం. ఒకనాడు ఈ ప్రాంతంలో ఏదైనా వస్తే అందరూ పరకాలకో వరంగల్కో వచ్చేది. ఇలా పరకాలది బంద్ అయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది భూపాలపల్లికి. పరకాల ప్రాంతం వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే భూపాలపల్లికి వస్తున్న నేపథ్యం ఉంది. ఇవాళ అద్భుతంగా ఈ ప్రాంతాన్ని మన పార్టీ మన ప్రభుత్వం అభివృద్ధి చేసిన విషయం మీకు అందరికీ తెలుసు.
మీకందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా నేను అనేక సందర్భాలు వచ్చిన సోదరు రమణారెడ్డి గారితో కూడా అనేక పర్యాయాలు మీ ప్రాంతాల్లో పర్యటించిన, మీ దగ్గర సభ్యత్వ నమోదు కూడా మిగతా కార్యక్రమాలకు కూడా రావడం జరిగింది. ఒక్కసారి మనం ఏదైనా నిర్లక్ష్యం చేస్తే ఏం నష్టపోతామో మీరు మొన్నటి పోయినసారి జడ్పీ సీటు ఎన్నికల్లో ఒక్క సీటు పొడగొట్టుకుంటే తర్వాత ఎమ్మెల్యే సీటు పొడగొట్టుకోవాల్సి వచ్చింది. దయచేసి మీరు ఎక్కడ అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ సంవత్సరం వచ్చే స్థానిక సంస్థలో ఒక్క సీటు కూడా అపోజిషన్ పార్టీకి రాకుండా మీరంతా పట్టుబట్టి పనిచేయాల్సిన అవసరం బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మనం పట్టుదలతో ఉంటే, క్రమశిక్షణతో ఉంటే అది సాధ్యమే. మన లోపల ఏదైనా తప్పులు జరిగి మన లోపల ఇంకా తప్పులు చేస్తే మాత్రం నష్టపోతాం. దానివల్ల పార్టీ నష్టపోతుంది, మన వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. దాన్ని చేయకుండా ఉండడానికి నిరంతరంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రామన్న గారి నాయకత్వంలో గొప్పగా రామన్నని అలా మాట్లాడమంటే మన గ్రామ వ్యవస్థ నుంచి మొదలుకొని అంతర్జాతీయ వ్యవహారాల దాకా మాట్లాడతాడు. ఒక్క తెలుగు భాష కాదు, ఆయన హిందీలో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, ఇంగ్లీష్లో అయితే చాలా గొప్పగా మాట్లాడతాడు. అమెరికా లాంటి అధ్యక్షుని కుమార్తె వస్తే కూడా వారితో మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడిన విషయం మీరు అందరు చూసిండ్రు. మరి అంత గొప్పగా అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడగలిగే ఒక సమర్థుడైన నాయకుడు మన పార్టీకి ఒక యువ నాయకత్వం ఉంది. మరి వేరే పార్టీలో ఈ రకమైన వాళ్ళు ఎవరు లేరు. ఇంత గొప్పగా ఉన్న శక్తుల్ని మనం వాడుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన ఒక్కరి విషయం కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. ఎన్నో కలలు గడి కేసీఆర్ గారు పోరాటం చేసి ఇలా రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మనం ఎన్నో కార్యక్రమాలు చేసి, కేసీఆర్ గారు ఎప్పటికొకటే మాట చెప్తుంటారు, తెలంగాణ బిడ్డలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్తారు. అదే మాట ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష. ఎప్పుడైనా కార్యకర్త అనేటోడు ఆత్మగౌరవంతో ఎదగాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. దయచేసి ఇక్కడ ముందున్న వాళ్ళు అక్కడ పెద్ద వాళ్ళు వెనుక వాళ్ళు ఇది చేస్తున్నారు, మీరు కొంచెం పక్కకు జరగండి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన మీటింగ్ అయిన తర్వాత అందరితో ఫోటోలు దిగుతారు. సారు రామన్న మీరు కొంచెం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మరి ఈరోజు మన భూపాలపల్లిలో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికంటే ముందు మరి మన మొగొల్లపల్లిలో ఇసిపేట గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు రమేష్ గారి తండ్రి కొడారి కొమరయ్య గారు అక్కడ మరి దివంగతులు వారి స్తూపాన్ని పెట్టడానికి మరి ఆహ్వానించడం జరిగింది. మరి మన రమణారెడ్డి గారు పోయి రామన్నను అడగంగానే ఒక మాటలో వస్తాను అని చెప్పి ఒక కార్యకర్తకి అండగా ఉండడానికి మన మధ్యకు వచ్చినటువంటి పెద్దలు కేటీ రామారావు గారికి విజయ్ మరి ఫ్యూచర్ లీడర్ కాబోయేటువంటి నాయకుడు, యువకులకు స్ఫూర్తి, మరి నిరంతరం ప్రజల కోసం మరి అదేవిధంగా రాష్ట్రం కోసం అభివృద్ధి చేసేటువంటి నాయకుడు మన కేటీ రామారావు గారు. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి మన అందరి అభిమాన నాయకుడు మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడే మాట్లాడినటువంటి బండా ప్రకాష్ గారు, సత్యవతి రాథోడ్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నన్నపనేని నరేందర్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, మిర్యాల రాజిరెడ్డి గారు, మరి అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి రాజయ్య గారు, సమ్మారావు గారు, రాకేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్లు, మరి అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మరి వార్డు సభ్యులు, మరి అదేవిధంగా పిఎస్సిఎస్సి చైర్మన్లు, వాళ్ళ కమిటీ పిఎస్సిఎస్ చైర్మన్ కమిటీ సభ్యులు, యువ నాయకులు, మరి మహిళా సోదరిమణులు, మాజీ కౌన్సిలర్లు, మరి పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, అదేవిధంగా మరి దాంతో పాటు పత్రికా మిత్రులకు, మరి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి చాలా సంతోషం. ఇవాళ ఇంతకుముందు వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది, ఇవాళ కేటీ రామారావు గారు వస్తున్నారంటే ఒక పండగ వాతావరణం లాగా రామన్నకి ఎక్కడికక్కడ స్వాగతం తెలియజేస్తూ, ఎవరో చెప్తే కాదు కడుపులో నుంచి ప్రేమగా అందరూ కూడా ఇవాళ మరి ఘన స్వాగతం తెలియజేసినట్టు చేసింది చూస్తే ఇవాళ మాకు నిజంగా కడుపు నిండిపోయిందన్నా చాలా
సంతోషం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, మన కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేటీ రామారావు గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలి అని ప్రతి ఒక్కరూ కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి సంగతి ఇవాళ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ దయచేసి సోదరులారా, మిత్రులారా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉందో, ఏమి లక్షణాలు అవలంబిస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు మనము ఇదే 2 సంవత్సరాల క్రితం మనం ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు వచ్చి మేము ఎక్కడ ఓడిపోతామనో బాధ కాదు, ఎందుకంటే మరి కాంగ్రెస్ వాళ్ళు అడ్డం దిడ్డంగా అడ్డం పొడుగ్గా 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి వీళ్ళేదో మోసపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు పాపం అమాయకులు ఎక్కడ బోర్లా పడతారో అని చెప్పి ఆ రోజు మీరు మరి ఆదమర్చి కాంగ్రెస్ కు ఓటేస్తే రాబోయే రోజులలో మనకు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు కష్టాలు అని ఆర్తిగా కేసీఆర్ గారు చెప్పినటువంటి సభలలో నాకు గుర్తొస్తే ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం తప్పు జరిగిపోయింది, ఒక తప్పు జరిగిపోయినాక మళ్ళొక తప్పు జరగకుండా మనమందరం కూడా మరి జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మనం ఇవాళ ఆ రోజు చూసినట్టయితే తెలంగాణ తీసుకురావాలని కేసీఆర్ గారు ఎంత ప్రాధేయపడ్డారు, ఎంత కష్టపడ్డారు. మనం అందరం కూడా ఆ రోజు అందరం ఏ పార్టీలలో ఉన్నా తెలంగాణ రావాలని కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరం మరి మంచి సంకల్పంతో ఆ రోజు మనం చూడడం జరిగింది. మరి కేసీఆర్ గారు తెలంగాణ 14 సంవత్సరాలు ఎక్కడ కూడా వెనక్కి పోకుండా కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఢిల్లీకి పోయేటప్పుడు తెలంగాణ తెచ్చుడో నేను చచ్చిపోవడానో మరి ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ విధంగా తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకనే తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడుగా తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు కూడా, తెచ్చినటువంటి నాయకుడే, తెలంగాణని పరిపాలించినటువంటి నాయకుడు కూడా కేసీఆర్ గారే అని మనం అందరం చూసినాం. మరి 10 సంవత్సరాలు ఎట్లా చేసిండ్రు, మరి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మరి అదే విధంగా మిషన్ కాకతీయ పేరులో అన్ని గొలుసు కట్టు చెరువుల్ని మరి బలోపేతం చేసి నీళ్లను తీసుకురావాలి. ఫస్ట్ మరి రైతులకని నీళ్లను తీసుకొచ్చిండ్రు, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడానికి తాగునీరు తీసుకొచ్చిండ్రు. మరి గ్రామాలలో పంచాయత్ రాజ్ చట్టాన్ని బలోపేతం చేసి ప్రతి గ్రామంలో మరి చెట్లు పెట్టడం, ఒక శ్మశాన వాటికను కట్టుకోవడం, ఒక ట్రాక్టర్ను కొనుక్కోవడం, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మనందరము చూసినమా చూడలేదా మరి అన్ని అభివృద్ధి చేసిండ్రు. మరి దాంతో పాటు ఇంతకుముందు చెప్పినట్టు 200 పెన్షన్ ని 1000 రూపాయలు మొట్టమొదటి ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. ఆ తర్వాత 2000 రూపాయలు ఇచ్చి చూపించినటువంటి మహా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వాళ్ళ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరికన్నా రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? మరి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు పెద్దలు రైతులని మంచిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలని ఒక్కొక్క ఎకరానికి 4000 నుంచి 5000 రూపాయలు రైతు బంధు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంతకుముందు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి సోదరమని చెప్పినట్టు ఎక్కడైనా ఒక రైతు కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబం రోడ్న పడకుండా ఒక కుటుంబానికి 5 లక్షల రైతు బీమా ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనందరికీ తెలుసు, కానీ మనం చర్చ పెట్టాలి. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది, వాళ్ళు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, వాళ్ళు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే మేము తులం బంగారం ఇస్తాం, వాళ్ళు మరి 1 అంటే 4 అన్నారు. కానీ ఎందుకు చెప్పిండ్రు 4 అని మన ఎమ్మెల్యే గారు చెప్తారు, ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు కట్టేటవుడైతేనేమో మరి తక్కువ వడ్డీకి కోషిష్ చేసి అడుగుతాడు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు వస్తామా చస్తామా, ఏదో చెప్పనైతే చెప్తాం, అన్ని అబద్ధాలైతే చెప్తాం, ఈసారి కాదు వచ్చేసారికి వస్తాం అనుకున్నారు. కానీ ఇవాళ ప్రజలు నమ్మి మోసపోయి వాళ్ళు ఇస్తామన్నటువంటి వాటికి ఆశపడి ఇవాళ ప్రజలు మరి వాళ్ళ కాంగ్రెస్ కోటేసి ఇవాళ మరి ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా. కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. ఇవాళ స్కూటీలు అన్నాడు, మరి ఇంకేందో అన్నాడు. కేసీఆర్కి ఇట్లనేది ఎవరికైనా ఆలోచన ఉండేనా చెప్పండి?
కేసీఆర్ కిట్లతోని ఎంతమంది ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీలు అవ్వడం, వాళ్ళకి ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు ఇవ్వడం, మరి ఒక బ్యాగ్ ఇచ్చి దాంట్లో అనేకమైనటువంటి వస్తువులు పెట్టించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ వీటన్నిటితో పాటు మరి ఒక పక్కన మరి అదే మన కేటీ రామారావు గారు మరి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకి ఎన్నో రకాలైనటువంటి ప్రపంచ దేశాలలో మాట్లాడి ఇంతకుముందు చెప్పినట్టు అన్ని భాషలలో కులంకషంగా సవివరంగా మాట్లాడి మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన కేటీ రామారావు గారు. మరి అదేవిధంగా హరీష్ రావు గారు అందరూ చేసిండ్రు. చేస్తేనే 10 సంవత్సరాలు విరామం లేకుండా చేస్తేనే ఇవాళ ఇంతకుముందు మన సత్యవతి గారు చెప్పినట్టు ఇవాళ ఇక్కడ ఒక ఎస్పీ ఆఫీస్ వచ్చింది, ఒక కలెక్టరేట్ వచ్చింది, ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక ఆయుష్ హాస్పిటల్ వచ్చింది, ఒక ఎమ్మెల్యే ఉండడానికి ఒక క్యాంపు కార్యాలయం కూడా కట్టించినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అదేవిధంగా రైతు వేదికలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికన్నా ఉందా? రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులు కూడా అక్కడ కూర్చొని మాట్లాడే విధంగా చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందుకంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే అన్ని మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు మనకి. కాబట్టి ఇవాళ దయచేసి మనం అందరం కూడా అర్థం చేసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమన్నా కొంచెం కూడా సోయి అనేది ఉందా ఒకసారి ఆలోచన చేయండి. వచ్చినాక 100 రోజులలోనే అన్ని చేస్తాం. ఇవాళ తీసుకుంటే 4,000 వస్తాయి, రేపు తీసుకుంటే మీకు 15,000 రైతు బంధు వస్తుంది. మరి ఇప్పుడు తీసుకుంటే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే వస్తాయి. మరి ఇంకొక మన ఎన్నికలైనాక తీసుకుంటే మరి తులం బంగారం వస్తుంది, ఆడపిల్లలకు స్కూటీలు వస్తాయి. మరి ముసలి వాళ్ళకైతేనేమో 4,000 పెన్షన్ ఇస్తాం, ఆడవాళ్ళకైతేనేమో ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని మరి అన్ని అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ కేసీఆర్ కిట్లు మనం ఇవాళ హాస్పిటళ్లలో ఉంటే ఇవాళ కేసీఆర్ గారి బొమ్మని కొంచెమన్నా వీళ్లకు తలకాయ ఏమాత్రం కూడా పనిచేస్తలేదు. కనీసం దాని మీద ఒక పేపర్ అన్నా వేసి ఇవ్వచ్చు. కానీ వాళ్ళ ముఖానికి వాళ్ళ స్కెచ్ పెన్నులు రుద్దిస్తున్నారంటే వీళ్ళకు నిజంగా ఎంత మరి దరిద్రమైనటువంటి ఆలోచన మనం అందరం కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇవాళ దాంతో పాటుగా ఇవాళ ఏ కార్యక్రమం చేయలేదు కాదు కదా. వచ్చినాక 18, 19, 20 నెలల కాలం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఇవాళ ఏమనంటే మూసీ నది అంటారు, ఏమన్నంటే హైడ్రా అంటారు, ఏమన్నంటేనేమో ఇంకా ఏదేదో చెప్తారు. అల్లు అర్జున్ సినిమా యాక్టర్స్ ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన పోతుంటే కూడా ఆయన వెంబడి కూడా పడ్డటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ వాళ్ళు అందాల పోటీలు పెడితే మాత్రం తప్పు లేదు, అందాల బామలను తీసుకొచ్చి. కానీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ రైతు కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు. కాబట్టి రేపు రాబోయే రోజులలో తప్పకుండా మళ్ళీ మనందరికీ కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మనమందరం కూడా సమాయత్తం కావాలని ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇవాళ మనందరం ఒకసారి నష్టపోయినాం. మేము ఆ రోజు రమణారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి పోయి కూర్చొని ఆ రోజు మాట్లాడి జనాలకు ఇట్లా చేసిండ్రు, మనం ఇన్ని కార్యక్రమాలు చేసినా అని జనాల గురించి పెద్ద మనసుతోని ప్రజలను అనద్దమ్మా మనము, ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి ఓటేసిండ్రు, వాళ్ళ తప్పు లేదని ఎంతో గొప్పగా చెప్పినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఒకే తరాజులో పెట్టి ఒకే రంగంగా చేస్తా ఉన్నారు. మనము రేపు మళ్ళీ మన రామన్నను ఇవాళ ఇంతకుముందు చెప్పింది కదా, అక్కడ ఉన్నోళ్ళకి ఓ చదువుడు రాదు, మాట్లాడు రాదు, చెప్పుడు రాదు, ఏం చేసుడు రాదు. కాబట్టి ఏది చెప్తే అది మాట్లాడడం ఒకటి మాత్రమే, తిట్లు తిట్టడం ఒకటి మాత్రమే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వస్తుంది. కాబట్టి మనం ఆ వలలో పడకుండా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి సర్పంచ్లు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, పిఎస్సిఎస్సి చైర్మన్లు కావాలి, అందరూ కావాలి. అందరికీ తోడుగా రమణారెడ్డి గారు ఉంటారు, రమణారెడ్డి గారికి తోడుగా రామన్న ఉంటాడని ఈ సందర్భంగా రామన్న చెప్పిన దాంట్లో తప్పకుండా మేము ముందుకు పోతామని సందర్భంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజా సేవలో ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు మన మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్,
జై కేటీఆర్. మిత్రులారా, ఈరోజు భూపాలపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి గారు, మనం అందరం కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతాడని ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి, యువ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దశ దిశ చూపేటటువంటి నాయకుడు రామన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకుడు, శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించినటువంటి సీనియర్ నాయకుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా మన జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా 5 సంవత్సరాల పాటు సేవలందించినటువంటి సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మరొక మిత్రుడు, తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్రను పోషించి నర్సంపేట శాసనసభ్యుడిగా సేవలు అందించినటువంటి సీనియర్ నాయకుడు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి లోకల్ బాడీలో మొత్తం వరంగల్ జిల్లాకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నా ప్రియమిత్రుడు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, మరొక ప్రియమిత్రుడు వరంగల్ మాజీ శాసనసభ్యుడు శ్రీ నన్నపనే నరేందర్ గారు, మరొక ప్రియమిత్రుడు రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ గా విద్యార్థి విభాగానికి నాయకుడిగా పనిచేసినటువంటి శ్రీ వాసుదేవరెడ్డి గారు, మరి మనందరికీ మరి ప్రియమిత్రుడు, నా ప్రియమిత్రుడు, చాలా సంవత్సరాలు మరి చాలా మేమందరం కూడా అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నటువంటి నాయకుడు, నా ప్రియమిత్రుడు, డిప్యూటీ సీఎం మాజీ మరి గన్పూర్ మాజీ శాసనసభ్యుడు రాజయ్య గారు, మరొక ప్రియమిత్రుడు వరంగల్ ఉమ్మడి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి శ్రీ సమ్మారావు గారు, యువ నాయకుడు శ్రీ రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు, మరి మాజీ కౌన్సిలర్స్, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ముఖ్యంగా పార్టీ ఓడిపోగానే ఇక అయిపోయిందని మనతో కొద్ది మంది, చాలా మంది పదవులు అనుభవించి అన్ని రకాల మరి అనుభవం, కష్టం, సుఖంలో ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవించి కష్టం రాగానే మరి విడిపోయినా మేము మీ ఎమ్మడి ఉంటామని ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మిత్రులారా, చాలా విషయాలు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు. నేను ఎక్కువగా రాష్ట్ర పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి, ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలంటే నేను వచ్చినప్పుడు రామన్నతో మాట్లాడినా, రామన్న నేను మొన్న నీతోటి అమెరికాకు డల్లాస్కు పోయిన అన్నతోటి, అన్న మీటింగ్ పెడితే నేను కూడా పోయినా. అమెరికా ఎక్కడ భారతదేశం, ఇక్కడి నుంచి పోతే రామన్నను చూడడానికి, రామన్న పెట్టిన సభలో పాల్గొనడానికి అమెరికాలో డల్లాస్లోనేగా సుమా దాదాపు 6-7 గంటలు ఫ్లైట్ లో జర్నీ చేసి రామన్న కొరకు వచ్చి నాయకుడంటే ఇట్లుండాలని చూసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రామన్న కొద్దిగా నువ్వు తిట్టుడు మంచిగా లేదే అన్న అంటే అన్నాడు, ఏందన్నా నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు, ఎదుటోడే భాష మాట్లాడితే నేను కూడా ఆ భాష మాట్లాడాలి కదా అన్నాడు. వాస్తవమే కదా, వాస్తవం అవునా కాదా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఏమో అన్నాడు, 2 కుటుంబాల పదవులు వస్తాయి, మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిండు. నిరుద్యోగులను బుట్టలో వేసిండు. ఆడబిడ్డలందరికీ ఏం చెప్పిండు, అవ్వా ఇప్పుడు మీకు ఏమి ఇస్తలేదు ఈ ప్రభుత్వం, వాళ్ళ ఇంట్లోనే పదవులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, నాకు 1 కోటి వారేళ్ళు అవ్వా 2500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ను మర్చిపించేటట్టు పెళ్లి చేస్తే కళ్యాణానికి తులం బంగారం అన్నాడు, వృద్ధులకు 4000 అన్నాడు, రైతులకు 10,000 జాగల 15,000 అన్నాడు. ఎన్నెన్నో మాటలు చెప్పిండు, మనల్ని కూడా తిట్టిండు. సరే అధికారంలో ఉన్నాం కదా, సరే ఏదో పోనీ లేను ఓపిక పట్టినాం. అధికారం పోయింది, ప్రజలు నమ్మిళ్ళు,
ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినోడు ఏం మాట్లాడాలే? ఒక తెలంగాణ ఉద్యమ సాధనకుడు, తెలంగాణ నిత్యం నిద్రపోయిన తెలంగాణ, లేచిన తెలంగాణ, ఎక్కడ మాట్లాడినా పార్లమెంట్లో మాట్లాడిన తెలంగాణే, హైదరాబాద్లో మాట్లాడిన తెలంగాణే, భూపాలపల్లిలో మాట్లాడిన తెలంగాణ వచ్చేదాకా ఆయన శ్వాస, ఆయన యొక్క ప్రతి క్షణం తెలంగాణకు పోరాటం చేసిండు. తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ప్రజలకు అభిష్టం మేరకు 10 సంవత్సరాలు పరిపాలన దక్షతతో ప్రజా సంక్షేమాన్ని జనరంగంగా పరిపాలన చేసినటువంటి నాయకుడిని ఎవడన్నా కోరుకుంటాడే? ఈరోజు మన తెలంగాణకు ఒక తండ్రి లాంటోడు, ఆయన సాగు కోరుకుంటాడు. ఈ దుర్మార్గుడు, ఈ నీచే ఒక నాకు తిట్టు రావు, కానీ తిట్టాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. సాగు ఎప్పుడొస్తుంది? ఈయన జైల్లో వారెత్తా, ఆయనని ఇది వారెత్తా. అరే బాబు, నీకేమన్నా చట్టాలని చుట్టమారా భయ్? మన రామన్నని ఏమన్నాడు? తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్లోకి ఉండేటువంటి ఇమేజ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి, ఈరోజు హైదరాబాద్ నగరం పోతే నేను మొన్న అమెరికా పోయినప్పుడు కంపారిజన్ చేసిన. ఎందుకు చెప్తా ఉన్నానంటే, అమెరికాలో ఎక్కడో ఒక 2-3 దిక్కుల పెద్ద పెద్ద బంగ్లాలు కనబడతాయి, అన్ని చిన్న బంగ్లాలే. కానీ మన హైదరాబాద్కి వచ్చి చూస్తే ఈరోజు 50 అంతస్తులు, 60 అంతస్తులు, 40 అంతస్తులు సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు. ఇవన్నీ చూసినాక ఈ దుర్మార్గుడు ఏమనాలి? అరే వాళ్ళు బాగానే చేసి పోయి నేను వాళ్ళకంటే బాగా చేస్తానాలి. కానీ ఏమంటాడు? ఈయనని జైలేస్తా, ఆయనని జైలేస్తా, వీని గుడ్లు బిక్తా, వాని పేగులు తీస్తా. ఇవనే మన ముఖ్యమంత్రి అనే భాష. ఈరోజు ఇవన్నీ అన్నాక మన రామన్న కూడా ఉప్పుకారం తింటున్నాడా లేదా? తింటున్నప్పుడు రేవంత్ రెడ్డి భాషకు పరిభాష మాట్లాడాల్సినటువంటి అవసరం ఈరోజు కల్పిస్తున్నది అధికార పార్టీ. కాబట్టి మిత్రులారా, మనం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. నేను కూడా ఎలక్షన్లు ఓడిపోయినాక ఇదే పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టి చెప్పిన, అరే బాబు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మన ఎమ్మెల్యే కూడా పాపం 2 సార్లు ఓడిపోతే 3 సార్లని, నేను ఓడిపోతే చచ్చిపోతాడు మా నాయన వాళ్ళ బిడ్డలని అనేక ఒగలు మాటలు చెప్తే, పాపం పోనీ ఒక్కసారి ఓటేసిండు, ఒకసారి ఎమ్మెల్యే అయిండు, ఈయనకు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఏడాది దాకా నేను ఒక్క మాట కూడా మాట్లాడానని, ఏడాది దాకా ఒక్క మాట కూడా మాట్లాడలే. ఏడాది అయింది, 14 నెలలు అయింది, 15 నెలలు అయింది, ఇక మాట్లాడకపోతే నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మాట మొదలు పెట్టినాం. నేను ఈరోజు నిన్న మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమైనా చేసిందా అంటే ఏం చేయలే. ఏం చేసింది? మన రామన్న దయతోటి ఈ యొక్క భూపాలపల్లి పట్టణానికి తెచ్చినటువంటి నిధులు ఒకే దగ్గర శంకుస్థాపన చేసి శిలాఫలకం చేస్తే, మన ఎమ్మెల్యే గారు మాత్రం వాడకు ఆయనే నిధులు తెచ్చినట్టు, ఆయనే అభివృద్ధి చేసినట్టు శిలాఫలకాలు చేసుకుంటా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? ఇంకో కొత్త విషయం, నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే. ఏం పెట్టుకుంటారే శిలాఫలకం మీద? పేరు పెట్టుకుంటారు. కానీ మన ఎమ్మెల్యే బొమ్మ పెట్టుకుంటుండు. బొమ్మ ఎవరు పెట్టుకుంటారు? గోరీల మీద పెట్టుకుంటారా, శిలాఫలకాల మీద పెట్టుకుంటారా? కానీ ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి అవుతా ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈరోజు మాట్లాడొద్దని ఎంత అనుకున్నా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, వెంకటరమణారెడ్డి సౌమ్యుడు ఏం మాట్లాడినా పాపం ఏమనడం, బిడ్డ మీరు నేర్పుతున్నారు, మీరు ఏ భాష మాట్లాడితే రిప్లై కూడా అదే పద్ధతిలో ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఈరోజు మన పార్టీ అధికారంలోకి రాగానే భయపెట్టి ఈరోజు రాజ్యం వెళ్ళాలని చూస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది ముఖ్య కార్యకర్తల సమావేశం కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు? ఈరోజు మన పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించే ప్రయత్నం. ఈరోజు మన పార్టీ వాడు ఏదో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇసుక ట్రాక్టర్ తెచ్చుకుంటే మన మీద కేసులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళై ఇసుక ర్యాలీలే నడుస్తూ ఉన్నాయి, ట్రాక్టర్ ర్యాలీలు పొద్దుడి కూడా వందలాది ట్రాక్టర్లు పోతా ఉంటే కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, మన ఈ పట్టణంలో ఒక మాజీ మున్సిపల్, ఇప్పుడు మాజీగా అయిండు, అప్పుడు గతంలో కౌన్సిలర్ ఉండే ఆయన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పొలాలకు బాట కావాలంటే నిధులు శాంక్షన్ చేయించినాం, ప్రభుత్వ నిధులతోటే రోడ్లు వేయించినాం. కానీ నేను ఎలక్షన్లో ఓడిపోగానే వాళ్ళు ఎంత దుర్మార్గులంటే, ఆ వేసినటువంటి ప్రభుత్వ నిధులు పక్కకు పెట్టి దౌర్జన్యంగా రోడ్డు వేసినామని ఆనాటి కౌన్సిలర్ మీద అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించిండ్రు.
ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి పోలీస్ అధికారులు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద లిటికెంట్ ఎవరిదాంట్లోనే ఏలు పెట్టుడే, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు దండుకోవడం, ఆనాటి ప్రయత్నం చేస్తే చంపినోడువే నేనే చంపిన అంటాడు, లొంగిపోయిండు గంటకే. కానీ మన పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి అన్యాయంగా కొట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించిళ్ళు. ఇదంతా కూడా వాస్తవం. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రోజు పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ రోజు భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఎవరం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. చట్టాలు ఒకవేళ కేసు పెట్టొచ్చు కాక పెట్టొచ్చు, కానీ న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. మన పార్టీ ఇప్పటికే ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్రమంగా అన్యాయంగా ఎవరు కేసు పెట్టినా ఈ రోజు మనకు పార్టీ అండగా ఉంటుందని ఈ రోజు మనకు చెప్పేటువంటి ధైర్యం మన కేసీఆర్ గారు కల్పించబోతా ఉన్నారని చెప్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే నష్టపోతాం, కలిసి ఉంటే లాభపడతాం అనేటువంటి సూత్రాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మన పెద్దలు కేటీఆర్ గారు ఉన్నారు, మన పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. నేను కూడా ఏదో రాత్రి నాయకుడైన వాని కాదు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి బండా ప్రకాష్ గారు కానీ, సత్యవతి రాథోడ్ గారు కానీ, రాజయ్య గారు కానీ, సమ్మారావు గారు కానీ, ఇక్కడ వేదిక మీద పెద్దలందరికీ కూడా నేను కూడా విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీకి 13 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా చేసి రామన్న పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజ్యాంగబద్ధంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత నాయకులతో నాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది లేదు, కార్యకర్తలతో కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ దురదృష్టం కొద్దీ నాకు ఇబ్బంది ఒక వ్యక్తి కల్పించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పటికి ఎవరిమైన ఓట్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మనందరికీ కూడా పదవులు వస్తాయి. కానీ కేసీఆర్ గారు గెలవాలి, ఎమ్మెల్యే ఓడిపోవాలి, ఇదేం సూత్రమో నాకు అర్థం కాలే. కానీ దానివల్ల పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా చెప్పుకుంటా ఉన్నా, ఈ రోజు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఈ రోజు నిత్యం నాకేం కూడా వ్యాపకాలు లేవు. నాకెవడో చెప్తాడు వ్యాపారం, నాకేం వ్యాపారం లేదురా భయ్. 24 గంటలు 24/7 ప్రజా జీవితమే పనిచేస్తాం, ప్రజా జీవితంలో పనిచేస్తాం. నేను ఒక్కనే కాదు సుమా, నేను నా భార్య ఇద్దరం కూడా పనిచేస్తాం. నా కొడుకు పెళ్ళైంది, బిడ్డకు పెళ్ళైంది, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు. నాకు బతకడానికి కూడా సరిపోయేటువంటి పైసలు ఎవరి దగ్గర ఆశించకుండా సుమా, ఎవరి దగ్గర పర్సంటేజ్లో ఎవరి దగ్గర చేయి దాపి ఆశించే పరిస్థితి నాకు భగవంతుడు ఇయ్యలే. కాబట్టి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ యొక్క బలోపేతానికి పనిచేయడానికి 24 గంటలు అందుబాటులో ఉన్నాం. మరి ఉన్న తర్వాత ఇంకా కేసీఆర్ గారు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పిండ్రు, ఈ నియోజకవర్గానికి మళ్ళా మన అన్న కూడా అవసరం వచ్చిన అనేక సందర్భాలు. మరి ఇంత పనిచేస్తుంటే ఈ నియోజకవర్గంలో అనైక్యత వల్ల ఈ రోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. నా ఎన్నికలు అయిపోయినాయి, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మనందరం కూడా ఏకతాటి మీద కలిసికట్టుగా ఉండాలి, పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు ఈరోజు అంతు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మొత్తం కూడా ఈ రోజు మన ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు మన ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలను రీట్వీట్ చేస్తే అక్కడ ఒక యువ నాయకుడిని జైలుకు పంపించిల్లు, మన ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి ఉసుగొల్పుతా ఉన్నారు. అంటే మన రామన్న మీద ఎన్నైనా ఎవడైనా మాట్లాడొచ్చట. మరి ఇక్కడ మేము కూడా చీఫ్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడితే ఈ రోజు అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈ రోజు మన అందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాం. ఈ రోజు ఇక్కడ ఎగిరేది ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎగరాలి? బీఆర్ఎస్ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ కౌన్సిలర్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ ఎవరు భవిష్యత్తులో సీఎం ఎవరు కావాలి? కేసీఆర్ కావాలి. ఇక్కడ భవిష్యత్తులో నాయకత్వం ఎవరు వహించాలి? మన రామన్న వహించాలి, మన బండ ప్రకాశ్ వహించాలి, మన సత్యవతి రాథోడ్ వహించాలి, మన రాజయ్య గారు వహించాలి. అంతేగాని మనం ఇక్కడ ఓడిపోతాం, అక్కడ మాత్రం అధికారం వస్తాం అనుకుంటే ఇది భ్రమ. కాబట్టి ఇప్పటికైనా
మనలో ఉండేటువంటి వైరుధ్యాలను పక్కకు పెట్టి మనందరి యొక్క లక్ష్యం మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా. అదేవిధంగా ఈ నియోజకవర్గం ఈ జిల్లాను ఇంత సమర్థవంతంగా అభివృద్ధి చేసిళ్ళు. భూపాలపల్లి నేను 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఓట్ల సంఖ్య ఆ రోజు భూపాలపల్లి టౌన్లో 4000 మాత్రమే. అదేవిధంగా ఆ రోజు మున్సిపాలిటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అన్ని గ్రామాలను కలుపుకొని ఈరోజు కాసింపల్లె, వేసాలపల్లె, పుల్లురామయ్యపల్లె, జంగేడు, భూపాలపల్లి అన్ని కలిపి మున్సిపాలిటీ చేయడానికి నగర పంచాయతీ మాత్రమే చేసినాం. ఆ తర్వాత నగర పంచాయతీ మున్సిపాలిటీ కేసీఆర్ గారి దయతో ఒక మారుమూల ప్రాంతం ఈ రోజు జిల్లా స్థాయి కేంద్రమైంది. ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్. ఎవడన్నా ఊహించిండా ఒక మెడికల్ కాలేజ్ భూపాలపల్లి వస్తుందంటే? అందరు నవ్వుకున్నారు. నేను 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో నా మేనిఫెస్టోలో పెట్టుకున్నా, నేను గెలిస్తే మెడికల్ కాలేజ్ తీసుకొస్తా, నా యొక్క ఆలోచన మెడికల్ కాలేజ్ అని చెప్పినాం. కేసీఆర్ గారి దయతో రామన్న సహకారంతో మెడికల్ కాలేజ్ ఈ రోజు వచ్చిందంటే ఇది చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు ఖచ్చితంగా ఉంటది. ఆ మెడికల్ కాలేజ్ గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా. అభివృద్ధి అంటే ఏందో ఈ రోజు మనం చేసి చూపెట్టినాం. ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ కట్టినాం, ఎస్పీ ఆఫీస్ పెట్టినాం. ఈ రోజు సింగరేణి కార్మికులు ఇక్కడ ఉంటారు. వాళ్ళు చిన్న గదుల్లో చాలా ఇరుకుగా క్వార్టర్లు లేకపోతే చిన్న గదిలో కిరాయికి ఉంటే ఆ రోజు కేసీఆర్ గారితో చెప్పి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజర్ దగ్గర పిలిపించి 1000 క్వార్టర్స్ 2 బెడ్రూమ్లను కట్టించి ఈ రోజు మొట్టమొదటిసారి సింగరేణి కార్మికులకు ఇచ్చినాం. ఈ రకంగా అభివృద్ధిలో పోటీపడి చేసినాం. మరి ఈ రోజు ఉండేటువంటి ప్రజాప్రతినిధికి ఇక్కడ ఉన్నాయని చెప్తున్నా. అరే బాబు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన 1400 ఎకరాలు ఆక్రమించుకున్నాడని. అరే నువ్వు ఎమ్మెల్యే 20 నెలలైంది, నీ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, 14 గుంటలన్నా నేను అవినీతి చేసినట్టు నువ్వు నిరూపించినవా? ఈ రోజు పరువు నష్టం కేసు ఈ రోజు భూపాలపల్లి కోర్టులో నడుస్తా ఉన్నది, క్రిమినల్ కేసు కూడా నడుస్తా ఉన్నది. అంటే అధికారంలో ఉంటే ఏది పడితే ఆ వ్యక్తి మీద మరి గుడ్డగాల్చి మీలు చేయొచ్చు, విమర్శ చేయొచ్చు అనుకుంటా ఉన్నారు. కానీ నువ్వు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే నీ కార్యకర్తలు చెప్పుకుంటా ఉన్నారు మీరున్నప్పుడే బాగుండే. నేను ప్రజా జీవితంలో ఎవరి దగ్గర ఏమి ఆశించలే, కమిషన్లకు ఆశపడలే, పనిచేస్తే ఏమి ఆశించకుండా నిజాయితీగా సేవ చేసినాం. ఏ కార్యకర్తను కూడా అరే తురే ఇంద్ర అది అని ఎప్పుడు అనలే. కనీసం మొన్న మీడియా మిత్రులను కూడా ఇచ్చిపెట్టలేదట. ఇది మన యొక్క ఎమ్మెల్యే నైజం మిత్రులారా. కాబట్టి నేను ఎక్కువగా ఏం మాట్లాడను. మన అన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎంతో ఆవేదనతో మాట్లాడేటువంటి పరిస్థితిని పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన పెద్దల యొక్క సహకారంతో, కార్యకర్తల యొక్క సహకారంతో బీఆర్ఎస్ జెండా భూపాలపల్లి గడ్డ మీద ఎగురుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా గుర్తు చేస్తూ రామన్నకు ఒకటే చెప్తా ఉన్నా, ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. సింగరేణి కార్మికులు ఈరోజు ఎప్పుడైనా సింగరేణి కార్మికులకి ఏంటంటే అధికారం ఉన్న మీద కోపం ఉంటుంది వాళ్ళకు. అది ఏందో పాపం. కేసీఆర్ గారు ఏది అడుగుతాడు చేసిండు. క్వార్టర్లు అంటే క్వార్టర్లు కట్టించిండు, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, ఏసీలు పెట్టించిండు, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిండు, అన్ని చేసిండు. కానీ పాపం వీళ్ళెందుకు వాళ్ళకి కోపం వచ్చింది. కానీ రెండేళ్ళు కాకముందే వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ తిరిగి ఎంత స్పీడ్గానైతే బాల్ కొడితే ఎంత వాపసు వస్తుందో మన కేసీఆర్ గారు పదవి ఇవ్వగానే మా సింగరేణి కార్మికులకు ఆలోచనలలో మార్పు వచ్చింది. మేము చేసింది తప్పకుండా సరిదిద్దుకుంటాం అనేటువంటి మాట. రేపు జరగబోయేటువంటి సింగరేణి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో మన అనివార్య కారణాల వల్ల చివరి దశలో మనం పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది. కానీ ఈరోజు మా సింగరేణి కార్మిక సోదరుల పక్షాన రామన్నకు ఒక మాట ఇస్తా ఉన్నా, భూపాలపల్లిలో ఖచ్చితంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ టీజీబీ కేసు గెలవబోతా ఉన్నది మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం నేను గుర్తు చేస్తా ఉన్నా. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు నిజంగా నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నేను కూడా ఒక రైతు బిడ్డను. వ్యవసాయమే నా యొక్క జీవితం. వ్యవసాయాన్ని ఈరోజు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నప్పుడు కూడా 1 గంట సేపు వ్యవసాయ క్షేత్రానికి వేయటోని, వ్యవసాయం ఎట్లయితున్నది, పంటలు ఎట్లున్నాయి, ఎక్కడ ఏ రైతు కలిసినా పత్తి వేసినావా, వడ్లు పెట్టినావా, మరి ఏ రకంగా మిర్చి ఉన్నది, ఎట్లా పంట పండుతున్నది, ధర ఎట్లున్నది, ఎప్పుడు అమ్ముకోండి అన్ని కూడా ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్తకు తెలుసు.
నేను రైతును కాబట్టి, రైతు బిడ్డను కాబట్టి నా రైతులు బాగుండాలని, రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే అంత బాగుంటుందని విశ్వసించేవాడిని. అందులో భాగంగా ఆనాడు చాలామంది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగినాయి. ఏం ఉద్యమం? గోదావరి జలాలే తెలంగాణ రాష్ట్రానికి శరణ్యం, గోదావరి ఎత్తిపోత పథకాలే మరి ఇక్కడ అవసరమని ఆనాడు మరి శేషరెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతానికి గోదావరి రివర్ బెడ్కు సంబంధించినటువంటి కన్వెన్షన్ పెడితే, నిజంగా అప్పుడు ఆ నిజాం కాలంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలని మొదలుపెట్టి ఆగిపోతే నిజమైనటువంటి రైతు నాయకుడు, నిజమైనటువంటి ప్రజా నాయకుడు ఎవరే అంటే కేసీఆర్ గారు కాబట్టి మాత్రమే 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు దాదాపు 3-4 సంవత్సరాలు నీళ్లు వడ్లు పండినాయి. అన్నపూర్ణ రాష్ట్రం అయింది. వడ్లు కొనేటటువంటి స్థాయికి, కేంద్ర ప్రభుత్వం కొనేటటువంటి స్థాయికి రాగలిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆనాడు కేసీఆర్ గారు వస్తే ఆ ప్రాజెక్టు చూసిన తర్వాత నాకు కూడా ఒక అపాహ ఉండే, నాకు కూడా ఒక అనుమానం ఉండే. కానీ చూసిన తర్వాత నిజంగా ఒక మనిషి ఇంత అనతి కాలంలో ఒక ప్రాజెక్టును, ఒక కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ, కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ చూపెట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అరే బాబు, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదురా బాబు, కాళేశ్వరం అంటే అనేక 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 ప్రాజెక్టు కడితే ఈరోజు హైదరాబాద్కు తాగునీరు, ఈరోజు మల్లన్న సాగరు, అదేవిధంగా అనేక ప్రాజెక్టు, ఎల్ఎండి, శ్రీరామ్ సాగరు, ఇట్లా ఈరోజు అనేక ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈరోజు 1,00,000 కోట్ల ప్రాజెక్టు అవినీతి అయిందంటాడు. ఈరోజు కాంగ్రెస్ 1,00,000 కోట్ల అవినీతి అయింది. ఈరోజు రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి అన్నాడు, అరే బాబు 1,00,000 కోట్ల ప్రాజెక్టే కట్టాలి, 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిది, దీంతో ఏకీభవించను నా అల్లుంతోడని ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటి ప్రాజెక్టు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో మన రైతుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే స్థాయికి ఈరోజు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఈరోజు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి మన అన్నని అడుగుతా ఉన్నా, ఈ జిల్లాలో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు, కూకటి వేర్లతో దాదాపు కీకేస్తే వినబడే దూరంలో మన ప్రాజెక్టు కట్టిళ్ళు మన నాయకుడు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనల వల్ల, ఈ ప్రాజెక్టు నిరుపయోగమని చూపెట్టాలన్న దుర్మార్గమైనటువంటి దానివల్ల ఈరోజు ఒక చిన్న పిల్లలకు కాకిస్తే, ఈ వర్షాకాలంలో గేట్ లేకుండా పంపులు ఆన్ చేస్తే ఈరోజు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఈరోజు మన యొక్క అవసరాలు తీర్తాయి. మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోతాయి, ఎల్ఎండికి నీళ్ళు వస్తే మనకు అవతల పక్క నుంచి మనకు నీళ్ళు వస్తాయి. మనకి ఈరోజు టేకుమట్ల చివరికి కూడా కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు వద్దనదాక మే నెలలో కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనకు దక్కింది. కాబట్టి తిరిగి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు రావాలన్నా ఈ ప్రాజెక్టు తక్షణమే మోటార్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మన నాయకులు చాలాసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసిళ్ళు, కానీ వాళ్ళకు చీమగుట్టినట్టు అది అయితలేదు. ఎందుకంటే ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి నిబద్ధతతో ఈరోజు ప్రాజెక్టు కట్టడానికి కమిట్మెంట్తో పనిచేస్తే ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి తప్పులని ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ కూడా వాడు పాపం కొండంద వేలుకని తీసినాడు. వీళ్ళు ఏం లేదు, వీళ్ళు ఏమున్నది తీయడానికి ఏమున్నది, కేసీఆర్ గారు తప్పేమున్నది, కేసీఆర్ గారు ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు 3.5 ఏళ్ళలో కట్టిన గొప్ప నాయకుడని ఆ చైర్మన్ కూడా అర్థమైతే, ఈ దద్దమ్మలకు అర్థమైతే లేదు మన రైతుల యొక్క గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి రామన్న, మా జిల్లాలో ప్రాజెక్టు ఉన్నది. నేను ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మిమ్మల్ని మన పెద్ద సార్ కేసీఆర్ గారిని ఒక పర్మిషన్ ఇవ్వండి, అవసరమైతే నేను దీక్ష చేయడానికి ఇదే కార్యాలయంలో కూర్చొని ప్రాజెక్ట్ యొక్క మోటార్లు వేసే వరకు నా దీక్షను కొనసాగిస్తా. మీరు మాత్రం పార్టీ తరఫున నాకు ఒక చిన్న పర్మిషన్ ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇది కేవలం రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క అప్పీల్ చేస్తా ఉన్నానని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఈరోజు మీరు మా నియోజకవర్గానికి నిజంగా ఎంతో పని ఒత్తిడున్నా అడగగానే మాకు సమయం ఇచ్చి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలకు ఒక మనోధైర్యం ఇవ్వడానికి, ఈరోజు పోలీస్ అధికారుల వేధింపులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు కావచ్చు, వాటి అన్నిటికీ
అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ గారు ఉంటారు, మన రామన్న ఉంటాడు, మన పార్టీ అంతా ఉంటుందని చెప్పడానికి మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నాకు మరి దీక్ష చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మాకు భూపాలపల్లి నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు మన నాయకుడు, మన యువ నాయకుడు, కాబోయేటువంటి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే నాయకుడు మన రామన్న గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. జర్ర గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అంగూసిపోతుంది రా భయ్, అదే అంటున్నా, ఎక్కువ పెట్టుకుంటే అంగూసిపోతుందండి. గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి 2023లో మీరు నా కోసం కష్టపడ్డారు. 2023లో మీరంతా నా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను మీకోసం కష్టపడతానంటూ ఈ కార్యక్రమాన్ని మీకోసం, మీ అందరి కోసం ఊరూరు తిరగడానికి సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని స్థానిక సంస్థల కోసం ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, భూపాలపల్లి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో మరి ఎదురు దెబ్బ తగిలినా ఇక్కడనే ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరే వ్యాపకం పెట్టుకోకుండా, ఏ వ్యాపారము చేయకుండా కేవలం మీ అందరికీ ఎప్పటికప్పుడు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ చీఫ్ విప్ పెద్దలు శ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారు, గౌరవ శాసన మండలి ఉపసభాపతి, మీకందరికీ కూడా సుపరిచితులు. మరి గతంలో ఎన్నికల్లో మెంబర్షిప్లో ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరించిన పెద్దలు శ్రీ బండా ప్రకాశన్న గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర తీసుకొని మరి మనందరినీ కూడా ముందుకు నడిపిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ గారు జిల్లా పరిషత్ శ్రీ సాంబారి సమ్మారావు గారు, గౌరవనీయులు తమ్ముడు ఆనాడు కేయూలో మీ భూపాలపల్లి బిడ్డ, కేయూలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారు, మొన్ననే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మరొక తమ్ముడు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు ఏనుగు రాకేష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న భూపాలపల్లి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మన్నించాలి వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి, కొద్ది వెనుక కూర్చున్నావు రాజన్న కనవడలే ఏమనుకోకు, పెద్దలు శ్రీ రాజిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న భూపాలపల్లిలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అదే మాదిరిగా మీడియా మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గొట్టంగా మీటింగ్ అనుకొని వచ్చి, ఇప్పుడు దగ్గర 7 అవుతున్నట్టుంది, 6:30 అవుతాను, 2 గొట్టంగా మీటింగ్ అనుకొని వచ్చి 4-4:30 గంటలు ఆలస్యమైన ఓపికగా ఉన్న మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈరోజు పెద్దలు రాజిరెడ్డి గారు ఒక మాట అన్నారు. మరి భవిష్యత్తులో
మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ గెలవాలి, అట్లాగే బొగ్గుగని కార్మిక సంఘం కూడా గెలవాలి వచ్చే సంవత్సరం అనే మాట వారు చెప్పినారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా సోదరులు రాజిరెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఏమైనా చిన్న చిన్న గ్యాప్ ఉంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచే వాటిని పరిష్కారం చేసుకొని సమన్వయంతో పోతే స్థానిక సంస్థల్లో గెలుస్తాం, టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలుస్తాం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో, తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా డంకా బజాయించి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న నాయకులు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఇటు పార్టీలో ఉన్నారు, అటు టీబీజీకేఎస్లో కూడా ఉన్నారు. ఇప్పుడే ఒక తమ్ముడు, ఆ తమ్ముడు పేరు తమ్మ శ్రీకాంత్, ఒకసారి చేయి చూపెట్టు, లేబా అక్కడ ఉన్నాడు. ఆ తమ్ముడు టీబీజీకేఎస్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న మనం ఎన్నికలకు పోతే అనుకోకుండా 1.8% తేడాతోని మనం ఓటమి పాలైతే జీర్ణించుకోలేక ఈ తమ్ముడు శ్రీకాంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నపిల్లగాడు, బహుశా 25-30 ఏళ్ళు ఉంటాయో లేవో. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోకుండానే ఉంటా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి నిబద్ధతతో అటు టీబీజీ కేసులో ఇటు పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. ఇట్లా నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు, ఇవాళ మన ఆడబిడ్డ మన అక్క సత్యవతి అక్క కూడా అట్లాగే ప్రతిజ్ఞ చేసింది. ఈ రోజు కూడా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నది. నేను అడిగిన అక్కను, మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నావు, వద్దక్క చెప్పులేసుకో అంటే, నేను వేసుకోనన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను చెప్పులేసుకోకుండానే తిరుగుతా, ఎంత కష్టమైనా, ఎంత ఎండైనా, ఎంత బాధ అయినా అని చెప్పి అక్క కూడా అంతే కమిట్మెంట్తో ఆమె కూడా ఉన్నది. నేను ఇద్దరి గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నిబద్ధత, అంకిత భావం, నాయకుడి పట్ల ఆరాధనా భావం, తిరిగి పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కమిట్మెంట్తోనున్న యంత్రాంగం కింది నుంచి మీ దాకా ఉండడం మనం చేసుకున్న అదృష్టం. నేను భూపాలపల్లిలో మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను ఇవాళ అక్కడ షాయంపేట నుంచి మొదలైతే ఇక్కడ దాకా చాలా మంది సోదరులను కలిసినా, చాలా మందిని మాట్లాడించినా, చాలా మందితోని ఫోటోలు కూడా దిగినా, కొంతమందితోని కొద్దిసేపు ముచ్చట కూడా పెట్టినా. మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు సమ్మారావు గారు చెప్పినట్టు నాకు నిజంగా కూడా ఒకటి అనిపించింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడే ఎక్కువ జోష్ ఉన్నది, ఎక్కువ ఉత్సాహం ఉన్నది, ఎక్కువ ఆదరణ కూడా కనబడ్డది. అప్పుడు కొద్దిగా చల్లబడ్డట్టున్నారు అధికారం ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు బాగా కసి మీద ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఒక తమ్ముడు అడిగింది నన్ను, అన్నా ఇక్కడ నాయకత్వం విషయంలో మీరు స్పష్టత ఇవ్వాలి అని చెప్పిండు. స్పష్టత విషయంలో నేను మీకు చాలా స్పష్టంగా, మీకు ఏమాత్రం అనుమానం లేకుండా చెప్తా ఉన్నా. పెద్దలు రమణారెడ్డి గారు నిజానికి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఒకనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2009లో వారితో పాటు నేను కలిసి పనిచేసిన. మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, పెద్దలు మన తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ గారు మధుసూనాచారి గారిది కూడా ఈ ప్రాంతమైన విషయం మీకు తెలుసు. మధుసూనాచారి గారి విషయంలో 2001 నుంచి కేసీఆర్ గారితో ఆయన ఉన్నారు కాబట్టి, ఒక సోదరుడుగా ఉన్నాడు కాబట్టే కేసీఆర్ గారు వారికి మొట్టమొదటిసారి తెలంగాణ శాసనసభ ఏర్పడంగానే ఇటు శాసనసభకు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు, అటు చైర్మన్గా మండలిలో కూడా స్వామి గౌడ్ గారికి అవకాశం ఇచ్చి, ఇద్దరు బీసీ బిడ్డలకి పెద్దపీట వేసి ఇటు శాసనసభలో అటు మండలిలో ఇద్దరు పెద్ద మనుషులకు అవకాశం ఇచ్చి వారికి అద్భుతంగా అభివృద్ధి కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత అనుకోకుండా 2018లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినా భూపాలపల్లిలో మనం ఓటమి పాలు కావడం జరిగింది. రమణారెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత ఆనాడున్న పరిస్థితుల్లో రమణారెడ్డి గారిని నేనే ఆహ్వానించిన, వారితో పాటు కొంతమంది మిత్రులను కూడా నేనే ఆహ్వానించిన. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితుల్లో మీరు రండి కలిసి పనిచేద్దామని ఆహ్వానిస్తే ఒక్క కండిషన్ కూడా పెట్టలే, నాకు ఫలానాది కావాలని అడగలే. అన్నా నాకు కేసీఆర్ చేసిన కాళేశ్వరం నచ్చింది, కేసీఆర్కు రైతుల పట్ల ఉన్న ప్రేమ నచ్చింది, నాకంటూ నేనేం అడగను, నా నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం సహకరించండి అని చెప్పి రమణారెడ్డి గారు వచ్చి మనతో చేరినారు. చేరిన తర్వాత కూడా మధుసూనాచారి గారికి కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం వల్ల మధుసూనాచారి గారిని కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా పిలిచి వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా
మరొక అవకాశం కూడా ఇచ్చి శాసన మండలికి పంపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మొన్న మన ప్రభుత్వం పోయింది. మన ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత మన పార్టీ 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మనకు 3 ప్రోటోకాల్ పదవులు ఉన్నాయి రాష్ట్రంలో. ఒకటి, కేసీఆర్ గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. అట్లాగే శాసన మండలిలో ఉపాధ్యక్షులుగా పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారు ఉన్నారు. మూడవది, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఒక కేబినెట్ ర్యాంకులో ఉండే పోస్టు. కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద మస్సునాచారి గారి మీద ఉన్న ప్రేమ వల్ల వారిని ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చి వారికి అక్కడే పనిపెట్టినారు. ఇవాళ మస్సునాచారి గారికి కేసీఆర్ గారు గౌరవం ఇవ్వడమే కాకుండా వారిని ఇక్కడ భూపాలపల్లిలో పొలిటికల్ గా ఇబ్బంది అయినా అక్కడ హైదరాబాద్ తీసుకుపోయి ఒకవైపు పార్టీ పనులు చూడండి, మరొక వైపు శాసన మండలిలో వ్యవహారాలు చూడండి అని చెప్పి వారికి అక్కడ బాధ్యత అప్పచెప్పినారు. కాబట్టి స్పష్టత మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలో రమణారెడ్డి గారి నాయకత్వంలోనే ముందుకు పోతాం. ఇలా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎవరికి కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. పార్టీకి అందరు కావాలి, పార్టీకి అందరు కావాలి. పెద్దలు మస్సునాచారి గారు ఆగండి 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 పెద్దలు మస్సునాచారి గారు వారంటే మా అందరికీ అపారమైన గౌరవం ఉంది. నాకు, బండ ప్రకాష్ అన్నకు, అక్కకు అందరికి గౌరవం ఉంది. కానీ వారి సేవలు ఎట్లా వినియోగించుకోవాలో కేసీఆర్ గారికి తెలుసు కాబట్టే వారికి అవకాశం ఇచ్చి అక్కడ పెట్టుకున్నాం. అదేవిధంగా రమణారెడ్డి గారికి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పి ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించే బాధ్యత వారికి కేసీఆర్ గారే అప్పచెప్పినారు. ఇందులో ఎవరికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. రెండవ మాట, కొద్దిసేపు ఉర్రకరావు గివి చేసి ఆగమైరు, మీరంతా పిచ్చి పిచ్చి చేసి ఆగమైరు. చెప్పేది నా లాగు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఉంటారు అభిమానులు సహజంగా మస్సునాచారి గారికి కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను వారితో కూడా ప్రార్థిస్తా ఉన్నా, ఇంట్లో సాయంత్రం ఏం కూర వండాలి అంటే ఇంట్లో నలుగురు ఉంటే 4 ఆలోచనలు ఉంటాయి. ఒకళ్ళు వంకాయ తింటా అంటే, ఒకళ్ళు బెండకాయ తింటా అంటారు, ఒకళ్ళు చికెన్ లేదా అంటారు, ఇంకోళ్ళు మటన్ లేదా అంటారు. 4 రకాల ఆలోచనలు ఉంటాయి. మరి గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం, భూపాలపల్లి నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అందులో తప్పకుండా మస్సునాచారి గారి అభిమానులు కూడా ఉంటారు. నేను వారిని కూడా ప్రార్థిస్తా ఉన్నా, ముందు మాతృ సంస్థను కాపాడుకుందాం, కూసున్న చెట్టును కాపాడుకుందాం. చెట్టు బాగుంటే తల్లి చెట్టు బాగుంటే తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు, అందరం బాగుంటాము. కూసున్న చెట్టును అందరం కలిసి నరుక్కుంటే ఎవరికి జాగా ఉండదు, టికానా ఉండదు, మొత్తం అందరం నష్టపోతాము. అక్కడ పెద్దలు వారిని చూసుకుంటారు, కేసీఆర్ గారు చూసుకుంటారు, ఇక్కడ రమణారెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కలుపుకపోతారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, రమణారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు దయచేసి బేసిజానికి పోకండి, అందరినీ కలుపుకొని పోండి. ఒక తండ్రి పాత్రలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎవరైనా గతంలో మీతో కొంత అభిప్రాయ భేదాలున్నా దగ్గరికి తీసుకోండి, పిలుచుకోండి, మాట్లాడండి, అందరినీ కలుపుకోపోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలుపు గుర్రం అయితే వీళ్ళ మనిషా వాళ్ళ మనిషా కాదు, తప్పకుండా రాష్ట్ర పార్టీ నుంచి కూడా అబ్జర్వర్లు వస్తారు. వాళ్ళకే అవకాశం ఇచ్చి పార్టీ గెలుపు ముఖ్యంగా పనిచేద్దాం, పార్టీ గెలిచే విధంగా ముందుకు పోదాం. భూపాలపల్లిలో వ్యక్తులతో కాకుండా వ్యవస్థ శాశ్వతంగా ఉండే విధంగా అద్భుతంగా నిర్మాణం చేసుకుందామని చెప్పి నేను పెద్దలు రమణారెడ్డి గారిని, జ్యోతి గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇంకా స్పష్టత వచ్చిందా? క్లియరా? రైట్. రెండో మాట, ఇక్కడికి వస్తా ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆ వార్త చూస్తే, నాగర్ కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ ఇక్కడ మేము బయలుదేరి వస్తుంటే కార్లో నేను, సత్యవతక్క, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అప్పుడే వార్త వచ్చింది, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సొంత ఊరున్నది నాగర్ కర్నూలు జిల్లా, కొండారెడ్డిపల్లె. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక బీసీ హాస్టల్లో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తోని వాళ్ళందరినీ అర్జెంటుగా దవాఖానకు తీసుకుపోయి నాగర్ కర్నూలు ఆసుపత్రిలో షరీక్ చేసిందని చెప్పి వార్త వస్తూ ఉండే. నిజంగా చూస్తే కడుపులో దేవినట్టు అయింది. ఇది మొదటిది కాదు జరిగింది సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 నెలల్లో ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది పిల్లలు అవస్థపడి ఆసుపత్రుల పాలైన గురుకులాల్లో. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో 1022 గురుకులాల్లో ప్రభుత్వమే తల్లి పాత్ర, తండ్రి పాత్ర మొత్తం తీసుకొని
బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, భోజనం సర్వం ప్రభుత్వమే చూసి మంచిగా చూసుకుంటుందని చెప్పి మరి వాళ్ళ పిల్లలను మనకప్పచెప్తే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన సొంత జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రతి హాస్టల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఆహారం బాగలేక, బువ్వ చక్కగా పెట్టే తెలివి లేక, పట్టించుకునే నాదుడు లేక ఇవాళ పిల్లలు 100 మందికి పైగా పిల్లలు ఇప్పటికే చచ్చిపోయింది. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే, మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా, ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట. ఎల్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే ఇదేనా? ఏంది పిల్లల మరణాల్లో రైజింగా? ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా? ఎల్ల రైజింగు? గురుకులాలను నాశనం చేయడంలో రైజింగా? ఎల్ల రైజింగ్ ఉన్నది? ఇంత అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం కూడా ప్రభుత్వానికి కనువిప్పుగలగాలని చెప్పి చేసినాం. 4 రోజులు నాటకాలు చేసిండ్రు. ఓ నిజంగానేమో చేస్తారనుకున్నా నేను. కలెక్టర్లను పోయి వండుకోమన్నారు, ఎమ్మెల్యేలు పోయి చూడాలన్నారు, మంత్రులు పోయి హాస్టల్ నిద్ర చేయాలి, అట్లయితేనే పరిస్థితి బాగుపడుతుంది అన్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా వేదిక మీద ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు దయచేసి ఎట్లాగో ప్రభుత్వం పట్టించుకోదు, మీరన్నా దయచేసి ఎక్కడ వాళ్ళక్కడ పూనుకోవాలి. మనందరం కూడా మన కార్యకర్తలతో సహా, మన విద్యార్థి నాయకులతో సహా ప్రతి గురుకులాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందర్శిద్దాం, మనమే పోదాం. భూపాలపల్లిలో కూడా దయచేసి మనమే పోవాలి, ప్రతి హాస్టల్కి పోవాలి. ఎందుకంటే వర్షాకాలం, వానలు పడుతున్నాయి. పిల్లలకు ఈజీగా సీజన్ మారినప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు వస్తాయి. మామూలు మనుషులకే సీజన్ మారినప్పుడు వైరల్ రోగాలు అసొంటివన్నీ వస్తాయి. అక్కడ ఆహారం బాగలేకపోయినా, వండే కాడ పరిస్థితి బాగలేకపోయినా పోయేది మన పిల్లలే. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం బాధ్యతగా తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లను మనమే తిరుగుదాం. మనమే అక్కడి పరిస్థితులు మళ్ళొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చేద్దామా వద్దా? లేకపోతే ఎవరి పిల్లలు మాకెందుకు అంటారా? మీరు కూడా వాళ్ళు మన పిల్లలే. 5-6 లక్షల మంది పిల్లలు, మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే బంగారు తునకలై రేపు భవిష్యత్, భారతానికి భవిష్యత్, తెలంగాణకు నిర్మాతలు వాళ్ళు. అటువంటి పిల్లలు ఆగమైతుంటే చూసి ఊకుంటే మనకు కూడా పాపం కలుగుతుంది. ఎట్లాగో ఈ దున్నపోతు ప్రభుత్వం పట్టించుకోదు, మనమన్నా పట్టించుకోవాలి, వాళ్ళని నిద్ర లేపాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఇంకా ఘోరం ఏంటంటే, అందాల పోటీలు పెట్టిండు ముఖ్యమంత్రి. అందగత్తలందరినీ ఒక నెల రోజుల పాటు తెలంగాణలో ఈడికి ఆడికి ఆడికి తిప్పిరు. మన రామప్ప గుడి కాడికి, భద్రకాళి కాడికి, ఆడికి ఈడికి. భద్రకాళి గుడి కాడ మన ఆడోళ్ళతోనే వాళ్ళ కాళ్ళు గడిగిపించిండు, స్నానం చేసిండు. ఆఖరికి తీసుకుపోయి హైదరాబాద్లో ఒక ప్యాలెస్లా భోజనం పెట్టిండు. అక్కడ ఎంతనాడో తెలుసా? ఒక్కొక్క ప్లేట్ భోజనం ₹1,00,000. అందాల పోటీలో పాల్గొన్న అందగత్తెలకు, వాళ్ళని చూసితందుకు వచ్చి మరి అక్కడ సొల్లుగార్చిన సన్నాసులకు అందరికి కలిపాట ఒక్కొక్కరికి ₹1,00,000 భోజనం అట. ఒక ప్లేటు భోజనం 1,00,000. ముఖ్యమంత్రి గారు మా వేములవాడకు వచ్చిండు, రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. ఏదో రివ్యూ అని వచ్చిండు. ఏం చేసిండో ఎవరికి ఎరకలేదు. వచ్చిండు, వచ్చి తర్వాత ఏదో రివ్యూ మీటింగ్ పెట్టిండు. అక్కడ కూడా బువ్వ పెట్టిరు. పెడితే ఒక్కొక్క ప్లేట్కి ఎంత వేసారు తెలుసా బిల్లు? ₹135,000. మరి బంగారం తిన్నారో ఏం తిన్నారో నాకైతే తెలియదు, కానీ ₹135,000 ఒక ప్లేటుకు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అందాల పోటీలకేమో ₹1,00,000 బువ్వ పెడతావు, ఏమ్లాడకు నువ్వు వస్తే ₹135,000 బిల్లు రాసుకుంటారు. మా పిల్లగాన్లకు బువ్వ పెట్టేందుకు ₹100-150 లేవా నీ ప్రభుత్వం కాడ? సరైన బువ్వ పెట్టేస్తలేదా? గది కూడా కష్టమే అవుతుందా ఈ ప్రభుత్వానికి? దానికి కూడా కేసీఆర్ని తిడతావా ఇక రేపు? ఆఖరికి అది కూడా కేసీఆర్ని తిడతావా మళ్ళా? అందుకే ఈ మాట మీరు పోయినప్పుడు మాట్లాడాలి. హాస్టళ్లకు పోయినప్పుడు ఆ పిల్లలకు చెప్పాలి, పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలి, అక్కడ వంట వండుతున్న ఆయాలకు చెప్పాలి, టీచర్లను అడగాలి, ఏం జరుగుతున్నది, ఏం లోపం ఉంది నిలదీయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడే రమణారెడ్డి గారు ఒక మాట అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మా జిల్లాలోనే ఉన్నది, మా నియోజకవర్గం మా కూతవేటు దూరంలో ఉన్నది. ఆ ప్రాజెక్టు మొత్తం తెలంగాణకి మణిహారం అని. మీకు ఒక్క మాట నేను చెప్తా, దయచేసి ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కాళేశ్వరం మీద జరుగుతున్న కుట్రలు, కేసీఆర్ మీద జరుగుతున్న కుట్రలు, మన పార్టీ మీద జరుగుతున్న కుట్రలు మీకు అర్థం కావాలి. 2 పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలు మీకు అర్థం కావాలి. ఒక్క నిమిషం దయచేసి జాగ్రత్తగా వినాలి. తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా ఒక గుడిసె లెక్క తెలంగాణ ఉంటుంది మనం భౌగోళికంగా.
అంటే గుడిసెలకి ఇట్లుంటే ఒక వరుసకెళ్ళి గోదావరి పోతుంది, ఇంకో వరుసకెళ్ళి కృష్ణానది పోతా ఉంటుంది. గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానది ఏమో 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది వారుతుంది. అదే మన హైదరాబాద్ నగరం ఏదైతున్నదో 530 మీటర్ల మీద ఉంటుంది. 535 మీటర్ల మీద మన రాజధాని అక్కడ ఉంటుంది. ఇక్కడ 80 మీటర్ల కాడ ఉంటుంది గోదావరి, అక్కడ 110 మీటర్ల కాడ కృష్ణ ఉంటుంది, గిట్లా తెలంగాణ ఉంటుంది. మరి నీళ్లు పైకి తేవాలి, మన పొలాలకు నీళ్లు రావాలి, మన ఇళ్లకు తాగునీరు కావాలి. అట్లాగే మరి రేపు పరిశ్రమ ఎవరైనా పెడితే ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులను ఇంకో కాడనో పరిశ్రమ పెడితే దానికి కూడా నీళ్లు కావాలి. మరి ఏం చేయాలి? మీ అందరూ రైతు బిడ్డలు భూపాలపల్లిలో, మీ అందరు నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు పొలంలో బోరింగ్ వేస్తారు, బోరింగ్ వేసినాక నీళ్లు గుంజాలి, పైకి భూమిలోకి వెళ్ళి పైకి గుంజాలి. 5 HP 3 HP మోటార్ పెడతారు, మీ వాగులకి వెళ్ళి కూడా నీళ్ళు ఎత్తుకోవాలి. మరి చలివాగో ఇంకోటో నీళ్లు గుంజాలంటే మోటార్లు పెట్టన్నా? మరి అట్లాగే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే ఆయన నాయకత్వంలో ఇక్కడ కింద 80 మీటర్ల కాడ ఎక్కడనైతే మేడిగడ్డ ఉన్నదో అక్కడికి వెళ్ళి గోదావరి నీళ్ళు, ఎందుకంటే అక్కడ పుష్కలంగా ఉంటాయి, ఎర్రటి ఎండలు ఉండంగా కూడా మొత్తం రాష్ట్రంలో చెరువులు ఎండిపోంగా కూడా ఏడ దొరుకుతాయి నీళ్లు అంటే అక్కడ పక్కా దొరుకుతాయి. ఎందుకంటే ఆడికి వెళ్ళి ప్రాణహిత ఇంకా వేరే నదులన్నీ గోదావరి అన్ని కలిసి మరి అక్కడికి వస్తాయి. కాబట్టి ఎర్రటి ఎండాకాలంలో కూడా అక్కడ పక్కా నీళ్లుంటాయి. కాబట్టి అక్కడ పాయింట్ పట్టి ఆడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి 2 TMCల నీళ్ల కోసం మొదలు 2 TMCలు. ఒక TMC అంటే మీకు బండ లెక్క చెప్తా. హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చిర్రా మీరంతా? ట్యాంక్ బండ్ పోయినరా? హుసేన్ సాగర్ చూసిర్రా? హుసేన్ సాగర్ 1 TMC. మీరు చూసే ఆ పెద్ద చెరువు హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ 1 TMC. అసొంటి హుసేన్ సాగర్లు రోజుకు 2 ఎత్తిపోసేటట్టు 80 మీటర్లకు వెళ్ళి 618 మీటర్లకు పైకి తీసుకుపోయే ప్రాజెక్టే కాళేశ్వరము. ఏదో చిన్న చిత్క ప్రాజెక్ట్ కాదు. మీరు ఎట్లయితే ఒక 5 HP మోటారు 3 HP మోటార్ పెట్టి గుంజుతారో మీరు మీ పొలంలా, అట్లాగే మేడిగడ్డ కాడికెళ్ళి నీళ్లు లేపి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ఆడికెళ్ళి పైకి మరి ఒక సొరంగ మార్గం ద్వారా మళ్ళా LMD దాకా ఆడికెళ్ళి మళ్ళీ పైకి లిఫ్ట్ ద్వారా మనకు అటు రాజరాజేశ్వర సాగర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, బస్వాపూరు, ఆ పైకి మల్కపేట, ఇంకా ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు అదే మిడ్మానేర్ నుంచి మళ్ళీ పైకి ఒకవేళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా నీళ్లు కావాలంటే రివర్స్ పంపింగ్ ద్వారా అదే వరద కాలువను వాడుకొని ఉల్టా నీళ్లను ఎత్తిపోసే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇదో ఆల్తుఫాల్తు ముచ్చట కాదు, ఏదో ఒక వాగుల లిఫ్ట్ పెట్టి గీడికి నీళ్లు పోసే ప్రాజెక్టు కాదు. 80 మీటర్లు సముద్ర మట్టానికి మీదికెంచి 618 మీటర్లు కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటే హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉన్నది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు. శాశ్వతంగా 15 TMCలు అంటే 15 హుసేన్ సాగర్లతో సమానమైన ఒక రిజర్వాయర్ను హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు వచ్చే 50-100 ఏళ్లు హైదరాబాద్ 3 కోట్ల జనాభాకు పోయినా డోక లేకుండా తాగునీటికి కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందు చూపుతో కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఇంతకుముందు నేను చెప్పినట్టు 15 రిజర్వాయర్లు. ఇప్పుడు నేను చెప్పిన కొండపోచమ్మ, రంగనాయక, మల్లన్న, గంధమల్ల, బస్వాపూరు, రాజరాజేశ్వర సాగరు, మల్కపేట ఇవన్నీ అందులో భాగం. 21 పంపింగ్ హౌజులు. మీరు ఒక్కొక్క కిందికెళ్ళి బోరింగ్ల నీళ్లు గుంజాలంటే 3 HP 5 HP మోటార్లు ఎట్లయితే వాడతారో మరి 2 TMCల నీళ్లు గుంజాలంటే చిన్న చిత్క పంపులు సరిపోవు కదా. ఒక్కొక్క పంపు, బాహుబలి పంపు 140 మెగావాట్ల పంపులు, ఒక్కొక్క పంప్ హౌస్ లో 21 పంపులు, ఒక్కొక్క పంపు కెపాసిటీ 140 మెగావాట్లు. ఒక గంత పెద్ద కథ కాళేశ్వరం. అంటే ఇలా మొత్తం కాళేశ్వరం కింద మీరు చూస్తే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు అంటే పారే కాలువలు. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, కాలువలు మంచిగానే ఉన్నాయి, సొరంగ మార్గాలు మంచిగానే ఉన్నాయి, 15 రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, పొక్తా ఉన్నాయి. 3 బ్యారేజీలలో 2 బ్యారేజీలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లుంటే ఆ 85 పిల్లర్లలో
2 పిల్లర్ల కాడ కొద్దిగా కింది కుంగింది, కొద్దిగా కింది కుంగింది. అది కూడా నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా అనుమానం అయితే అప్పుడు మనం ఎలక్షన్లలో ఉన్నాం, నా అనుమానం అయితే ఈ లుచ్చా కాంగ్రెస్ గాళ్ళు ఏదో ఒకటి చేసిరు, దాన్ని కూడా ఆ రోజు ఓటమి, ఎందుకంటే వాళ్ళకి ఎరుకైపోయింది ఈ కాళేశ్వరము ఇంత మంచి పేరు తెస్తాంది. 12వ స్థానంలో ఉండే మొత్తం తెలంగాణ భారతదేశంలో 2014లో వరి ధాన్యం ఉత్పత్తిలో వరి వండి చుట్ల 12వ స్థానంలో ఉండే తెలంగాణ. అసొంటి తెలంగాణ కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి చెరువులు నింపుకొని కాలువలు నింపుకొని భూగర్భ జలాలు పైకొచ్చి బ్రహ్మాండంగా పంజాబ్ను హర్యానాను వెనుకకు నూకేసి నెంబర్ 1 అయింది భారతదేశంలో అంటే కాళేశ్వరం పుణ్యం. మరి కేసీఆర్ 100 ఏళ్ల కోసం హైదరాబాద్కు డోకా లేకుండా నీళ్ళు ఇచ్చినాక, మంచిగా రైతులకు నీళ్ళు ఇచ్చినాక, పటిష్టంగా చెక్ డ్యాములు కట్టినాక ఇక మననేవాడు దేక్తాడు రాబోయ్, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీద వేయాలని చెప్పి మరి 1,00,000 కోట్ల కుంభకోణం 1,00,000 కోట్ల కుంభకోణం అని లబలబా లబలబా అని డబ్బల రాళ్ళే చూపినట్టు కిందికెళ్ళి మీద దాకా కాంగ్రెస్ వాళ్ళంతా అదే క్యాసెట్ వేసారు. మొన్న రేవంత్ రెడ్డి మామ చెప్పిండు, పద్మారెడ్డి ఆయనకు పిల్లనిచ్చిన మామ, ఆయన ఏమన్నాడు ఎరికేనా, ప్రాజెక్టు ఖర్చు అయిందే 80,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు, ఇక 1,00,000 కోట్ల కుంభకోణం మెడికల్ అయితే అది ఉత్తర రాజకీయం ముచ్చట బక్వాస్ మాట అన్నాడు. ఏది పిల్లనిచ్చిన మామ. ఇక మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా ఆయన పెద్ద మనిషి పోయి చెప్తే బాగుండు. ఏదేదో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. కానీ ఇంకా ఘోరం ఏంటంటే, సరే 2 పిల్లర్లకు కొద్దిగా కుంగినాయి, అదేం మొత్తం కొట్టుకపోలే, ఏం కాలే. ఎవరన్నా ముఖ్యమంత్రి సరే ఆయనకు కావాల్సిన పదవి వచ్చింది, అబద్ధాలు ఆడిండు, కింద మీద మొత్తానికి పడ్డాడు, ఈ పాటలకి ఆ పాటలకి జంపు కొట్టిండు, ఆఖరికి ముఖ్యమంత్రి సీట్ అయితే పట్టిండు. ఇక పడ్డంకనే నిజాలు చెప్పాలి కదా. అప్పటిదాకా సరే ఏదో ఉల్టా పుల్టా మాట్లాడినా, ఎందుకంటే అది కాళేశ్వరం ఏమైనా కేసీఆర్ ఇంటి ఆస్తా, కేసీఆర్ గారు ఆస్తా, మేడిగడ్డ కాదు కదా. రాష్ట్ర ప్రజల పైసలతోని రాష్ట్రానికి శాశ్వతంగా దేశానికి శాశ్వతంగా ఉండిపోయే ఒక అద్భుతమైన నిర్మాణం కాళేశ్వరం. ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న మా పిల్లల్ని అడుగుతా ఉన్నా, మా తమ్ముళ్ళని అడుగుతా ఉన్నా, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను మీకు కాళేశ్వరం గొప్పతనం అర్థం కావాలంటే ఒక్కసారి ఫోన్ తీయండి జర, మీ ఫోన్ అందరూ ఒకసారి మీ ఫోన్ గుంజురు బయట, గూగుల్ కోన్రి, గూగుల్ ఎరికేనా లేదా, ఎరుకున్న వాళ్ళు గూగుల్ కోన్రి. గూగుల్లో తెలుగులో కొట్టేటోళ్ళు తెలుగులో కొట్టుర్రి, ఇంగ్లీష్లో కొట్టేటోళ్ళు ఇంగ్లీష్లో కొట్టుర్రి. తెలుగులో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని కొట్టుర్రి. ప్రపంచంలో కొట్టురు, నన్ను కొట్టకురి, దాన్ని కొట్టురు. ప్రపంచం నాకు డైలాగులు కొట్టురు కాదురా భయ్, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలుగులో కొట్టురు. ఏమొచ్చింది? ఎవరైనా అంగ్రేజీ పిల్లగాళ్ళు ఉంటే అంగ్రేజీలో కొట్టుంది. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొట్టురి. నీకు తెలుసురా భయ్, వాళ్ళకి తెలుస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే, సరే నేనేదో చెప్పినా అనుకో, గూగుల్ అయితే అవ్వద్దని చెప్పదు కదా, ఏది నిజమో గదే చెప్తుంది కదా, టెక్నాలజీ అదే మనిషి కాదు కదా. మరి గూగుల్ చెప్తాంది ఈరోజు ఇండియాలో కాదు తెలంగాణలో కాదు, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? మీ భూపాలపల్లిలో ఉన్నది. గది యాद పెట్టుకోండి, తెలంగాణలో ఉన్నది, మీ భూపాలపల్లిలో ఉంది. గది మనం చేసిన పని, కానీ మనం చెప్పుకోలేదు. కథ ఏంటంటే, మీ భూపాలపల్లిలో ఉన్నదని మీరు మర్చిపోయినరు, తెలంగాణలో ఉన్నదని మేము మర్చిపోయినాం. మనది మనం చెప్పుకోలే, అందరికీ అన్నిరికే కదా అనుకొని ఎవరో తువాల వాళ్ళు వేసుకొని ఇట్లా తుడుచుకుంటా పీకినాం. దాంతో ఆయన కింద పడ్డాం. ఎందుకంటే చేసిన పని చెప్పుకోవాలి కదా, చెప్పుకోలేం మనం. కేసీఆర్ గారు పని చేసిండు, మనం చెప్పేది ఉండే, మన పని చెప్పుడు కింది దాకా. కానీ మనం ఏం చేసినాం, ఇగో నేను ఇప్పుడు మంచిగా పని చేసిండు అనుకో భూపాలపల్లిలో, మా ఊళ్ళో నేను మా ఇస్పేట్లో బాగా పనిచేస్తే ఆ రమేష్కే మొత్తం పేరు వస్తుంది, రమణారెడ్డి ఆయననే గుర్తుపడతాడు, నన్ను గుర్తుపడతలేడు, నేను దగ్గరకు వద్ద కూడా నన్ను దేక్తలేడు, తెలిసిరాని రమణారెడ్డికి ఒకసారి అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఇట్లా వన్నారు. ఎందుకంటే పోయినప్పుడల్లా రమణారెడ్డి గారు రమేష్ అంటాడు, సురేష్ని యాద్ చేస్తలేడు, ఇంకోళ్ళని యాద్ చేస్తలేడు. వాళ్ళ కోపం రాదా? ఒక గది జరిగింది. ఎవరది వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ఒక్కరిని పని చేయకపోతే ఏమవుతుంది అని ఒకళ్ళు అనుకున్నారు. రెండో వాళ్ళు ఏమనుకున్నారు కొంతమంది, మా రమణారెడ్డి ఓడిపోతే ఏమవుతుంది, కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడుగా అనుకున్నారా? ఇక గదే మరి, ఇక గిదే లాజిక్ లేకుండా అంటే గిదే. ఇక ఎమ్మెల్యేలు ఓడిపోయినాక కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు రాబాయ్, నాకు అర్థం కాదు. ఇక గట్లనే అందరు అనుకున్నారు, మీరు అనుకున్నారు, పరకాల వాళ్ళు అనుకున్నారు, అవతల పక్కల నర్సంపేట వాళ్ళు అనుకున్నారు, ఆయనతో వీళ్ళని ఓడగొట్టిర్రు. కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడు పోయి, ఎట్లా అవుతాడు? మీరు ఎమ్మెల్యేలు ఓడగొట్టినాక కేసీఆర్ ముఖ్యమంత్రి ఆడికెళ్ళి అవుతాడు. మొదలు మనం పట్టించుకోలే, రెండోది మనం చెప్పుకోలే అంటే మీకు చిన్న మాట లెక్క అనిపిస్తుంది. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద
మనం జిల్లా పెట్టుకున్నాం, భూపాలపల్లి జిల్లా పెట్టుకొని ఎవరైనా కలలు అనుకున్నారా భూపాలపల్లి జిల్లా అవుతుందని? భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ఎక్కువ అనుకున్నారు. అసలు భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ కాదు, జిల్లా అయింది ఈరోజు. జిల్లా ఏమేమైంది ఈరోజు? ఒకప్పుడు మీరు ఈడికెళ్ళి వరంగల్ పోయేది ఉండే, కలెక్టర్ను కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే 65 కిలోమీటర్లు పోవాలి. ఇవాళ ఏంది పరిస్థితి? మీ కండ్ల ముంగట కలెక్టర్, మీ కండ్ల ముంగట ఎస్పీ, మీ కండ్ల ముంగట మొత్తం జిల్లా అధికారులు, మీ కండ్ల ముంగటనే మొత్తం జిల్లా యంత్రాంగం అవసరమైతే మీ జిల్లాలోని 12 మండలాలకు మున్సిపాలిటీలకు ఉరికొచ్చేటట్టు మీ కండ్ల ముందుకు తెచ్చి పెట్టింది ఎవరు? మరి ఎప్పుడన్నా చెప్పిర్రా? కేసీఆర్ గారు మనది జిల్లా చేసిండు, ఇంత గొప్ప పని చేసిండు అని ఎప్పుడన్నా చెప్పుకున్నామా? చెప్పుకోలే. అందరికీ తెలుసు కదా అనుకున్నాం. మీ దగ్గర ఎన్ని తాండాలు పంచాయతీలైనాయి? ఎన్ని కొత్త మండలాలైనాయి తెలుసా? కొత్త మండలాలు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్త జిల్లాలు చేసుకున్నాం, తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, కొత్త వాళ్ళని సర్పంచులు చేసుకున్నాం. ఎంతో మందికి గిరిజనుల మా లంబాడా సోదరుల కోరిక ఎన్నటి నుంచో మా తాండాల మా రాజ్యం ఉండాలి, ఆ పెద్ద ఊరి కింద మేమెందుకు ఉండాలి, మా తాండాల మా రాజ్యం ఉండాలి అనే ఒక స్లోగన్ ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్పింది చేస్తాం చేస్తామని, కానీ చేయలే. ఆఖరికి చేసింది ఎవరు? 3400 పల్లెలు. ఇంతకుముందు నేను వస్తుంటే రమణన్న చూపెడుతున్నాడు ఒక పల్లె, అదేం పల్లెనే? రామచంద్రపురం. ఏ మండలం? చిట్యాల మండలం రామచంద్రపురం. మేము రాంగరాంగా రమణారెడ్డి అన్న చూపెట్టిండు, అన్న ఈ ఊరోళ్ళు వచ్చి నన్ను అడిగినరు, ఎప్పటి నుంచో మా కోరికున్న సార్ మాది పంచాయతీ చేయాలన్నారు, చేసిన కానీ ఈ ఊళ్ళో కూడా నాకు మైనస్ వచ్చింది, ఏం చేయాలి నేను అంటుండు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, చేసినాం చెప్పిందేవాడు ఆ ఊళ్ళో ఉండే కార్యకర్తలు చెప్పాలి కదా, అరే మా రమణారెడ్డి సార్ కేసీఆర్ గారిని పట్టుకొని మొత్తానికి మన ఊరు పంచాయతీ చేసిండ్రా, మనం ఈసారి మాత్రం రుణపడి ఉండాలి సార్కు, కంపల్సరీ మన అధికారం మనకి ఇచ్చినందుకు మనం తనలాడాలి, ఒక్క ఓటర్న మెజారిటీ ఇవ్వాలి సార్కి అనుకున్నారా? అనుకోలే. రమేష్ సురేష్ చేస్తారు అనుకున్నాడు, సురేష్ రమేష్ చేస్తారు అనుకున్నాడు, ఇద్దరు కలిసి ఆయన ఎల్లయ్య కప్ప చెప్పిండు, ఎల్లయ్య మల్లయ్య కప్ప చెప్పిండు. మొత్తానికి ఎవరు పని చేయలేదు, రాజుగారి పాలకత అయిపోయింది, మొత్తం తేడా కొట్టింది, ఆయనతో ఉల్టాయి. గది జరిగింది. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు భూపాలపల్లిలో, డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అసొంటి భూపాలపల్లిలో మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజ్ వస్తుందని కలలో కూడా అనుకున్నారా మీరు? మరి మన విద్యార్థి సోదరులు బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా మా తమ్ముడు ఇన్నే ఉన్నాడు, మా వాసుదేవ్ రెడ్డి, మన వాళ్ళు కష్టపడన్నా చెప్పన్నా లేదా పొలగంలోకి పోయి, అరే మన కాడ ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు, అవి కావాలంటే కూడా రోడ్డు మీదకి పోయి ధర్నా చేస్తే తప్ప మనకు రాకుంటుండే. అసొంటిది భూపాలపల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకనాడు ఒకే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణ రాకముందు, కాకతీయ మెడికల్ కాలేజ్ ఒకటే ఒక్కటి. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? 5. భూపాలపల్లిలో 1, ములుగులో 1, జనగామలో 1, మహబూబాబాద్లో 1, కాకతీయ, మొత్తం కలిపి 5 మెడికల్ కాలేజీలు కట్టించిన మన నర్సంపేట, మర్చిపోయినా నర్సంపేటలో 1. ఇక గిన్ని మెడికల్ కాలేజీలు వరంగల్ రూరల్ జిల్లాకు 1 ఇచ్చి, అంటే ఇప్పుడు ఏంది 1 ఉండే ఉమ్మడి వరంగల్లో, ఇంకొక 5 కొత్తగా కేసీఆర్ సార్ ఇచ్చిండు. చెప్పుకున్నామా? మరి నర్సంపేటలో ఓడిపోతుమి, భూపాలపల్లి ఓడిపోతుమి, మహబాద్లో ఓడిపోతుమి, ములుగులో ఓడిపోతుమి. ఏమిటి ఓడిపోయినాం? చెప్పుకోక పని చేయక పట్టి లేక అందరికి అన్నిరికే అనుకోని. ఓ రోజు మహబాద్ పోయినాం, నేను సత్యవతక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆడికెళ్ళి పోతుంటే మెడికల్ కాలేజ్ చూపెట్టుకుంటా చాలా గర్వంగా చెప్పింది సత్యవతక్క నాకు, అన్న మీకు తెలుసా ఈ మెడికల్ కాలేజీలో 140 మంది డాక్టర్లు ఉంటారన్నా, మాకు ఇలా హైదరాబాద్ పోయే అవసరం లేదు, వరంగల్ పోయే అవసరం లేదు, 140 మంది డాక్టర్లు అందరు స్పెషలిస్టులు మా మహబూబాబాద్లో ఉంటారని చెప్పి గర్వంగా చెప్పింది. కానీ మహబాద్లో కూడా ఓడిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, పని చేసుడు ఒక ఎత్తు, చెప్పుకున్నాడు ఇంకో ఎత్తు. నేను మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, నీళ్లు నిధులు నియామకాలు ఇదే కదా జయశంకర్ సార్ మనకు నేర్పింది తెలంగాణ ఉద్యమంలో. నీళ్లు నిధులు నియామకాలు దీనికోసమే కదా కొట్లాడినాము. మరి అలా ఏమైతుంది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక? అదే నడుస్తున్నది మళ్ళా, నీళ్లు నిధులు నియామకాలు. కానీ నీళ్ళేమో చంద్రబాబు కోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి రాహుల్ గాంధీకి, నియామకాలేమో చంద్రబాబు తొత్తులకు పోతున్నాయి. మీరు చూడండి ఏమైతుందో, నీళ్లు కిందికి చంద్రబాబు, నిధులు రాహుల్ గాంధీకి, నియామకాలు చంద్రబాబు గారి తొత్తులకు. ఇది జరుగుతూ ఉన్నది. ఇది చెప్పొద్దా మరి? మనం కాకపోతే ఎవడు చెప్తాడు? మనం కాకపోతే ఎవరు కొట్లాడతారు? మనం కొట్లాడకపోతే ఈ దుర్మార్గులు అవసరమైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి మన సింగరేణిని కూడా ప్రైవేట్ చేస్తారు, యాదికి పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.
మళ్ళా గొంతు విప్పాల్సింది, కొట్లాడాల్సింది, తెగించి కలబడాల్సింది కేసీఆర్ బృందం, కేసీఆర్ దళమే తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో కాదు. ఎందుకంటే వాళ్ళ కడుపులో నొప్పి ఉండదు. తెలంగాణ అంటే మళ్ళా మనకే ఉంటుంది, యాది పెట్టుకోండి దయచేసి. ఇక మోసాల గురించి, కాంగ్రెస్ మోసాల గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరు అరే ఎవ్వల ఏ ఒక్కళ్ళని అడిగిన రాష్ట్రంలో అందరూ గొల్లుమంటాను. మేము రాంగ రైతు కూలీని అడిగినాం. నేను రమణన్న దగ్గర మొత్తం పొలంలో నాట్లేస్తున్నారు లేడీస్, వాళ్ళందరూ వచ్చి రోడ్డు కట్టం నిలబడి ఒక నిమిషం దిగు అంటే దిగినాం, మాట్లాడినాం. ఏమమ్మా మరి బాగా చెప్పారు కదా వీళ్ళు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా అని అడిగిన. ఎక్కడి 12,000, మాకేం 12 పైసలు కూడా రాలే అన్న. మరి మీరు అందరు లేడీస్ కదా 2,500 ఇస్తా అన్నాడు, వచ్చినాయా అన్న. మన్ను కూడా రాలే అన్న. మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారా? ఉన్నారు. పెన్షన్లు పడ్డాయా? ఏడబడ్డాయి పెన్షన్లు. 2 నెలలు ఎగ్గొట్టిండు వీడు లంగవీడు. 2,000 4,000 చెప్తా అన్నాడు, ఉన్న 2,000 2 నెలలు ఎగ్గొట్టిండు అన్నారు. మరి మీ ఇంట్లో రైతు కూలీలే, మరి ఎవరైనా రైతులు ఉన్నారా అంటే మాకు ఇంత పొలం ఉంది అన్నారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన. ఏడబడ్డది. ఓట్లప్పుడే ఎత్తాడు వీడు, నాట్లప్పుడే ఏడు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు పడుతుండే, వీడు వచ్చినాక ఓట్లప్పుడే పడుతుంది అంటే బరాబర్ చెప్తున్నారు వాళ్ళు. నేనేమి అడగలే, నేనేం పెద్దగా లెక్చర్ ఇచ్చే అవసరం లేదు, మీరేం పెద్ద పోయి డప్పు కొట్టే అవసరం లేదు. అన్నీ తెలుసు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇంటింటికి పోయి మీరు కొద్దిగా తట్టి లేపి అడిగితే చాలు. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ రఘుపతి రావు ఉన్నాడు, ఎంపీపీ జెడ్పీటీసా, ఎంపీపీ మళ్ళీ భార్య జెడ్పీటీసీ. రఘుపతి రావు అన్న మీ ఊరేంది? గుడాటిపల్లి. ఏ మండలం? భూపాలపల్లి మండలం, గుడాటిపల్లి. రఘుపతిరావు గారు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆయన ఎంపీపీ చేసిండు, ఆయన భార్య జెడ్పీటీసీ అయింది. ఇప్పుడు రఘుపతిరావుకు సవాల్ ఏంటంటే, నేను చేసేది, నువ్వు పెద్ద నాయకునివి, నువ్వు జెడ్పీటీసీవి, ఎంపీపీవి, మండలం అంతా నేను తిరుగుతా అంటావు, నువ్వు తిరుగు పర్వాలేదు. కానీ మొదలు చేయాల్సిందేంది, నీ గుడాటిపల్లిలో మెజారిటీ తెచ్చి ఎంపీటీసీని గెలిపించి, సర్పంచ్ని గెలిపించి నువ్వు మొత్తం మండలం తీసుకురా. నువ్వెంత పెద్ద నాయకుడు అనగా, నువ్వు అంతర్జాతీయ నాయకుడైనా పర్వాలేదు, కానీ నువ్వు అంతర్రాష్ట్రం కూడా తిరుగు, నేను అద్దటలేదు. కానీ కాదు ఒక నిమిషం, నేను ఎగ్జాంపుల్ చెప్పిన, నేను ఒక్కనివే కాదు, ఇక్కడ ఉన్న జెడ్పీటీసీలు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు, ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు ముందు మీ ఇంట్లో గెలవాలి, మీ ఇంట్లో గెలిచి బయటకు వెళ్ళాలి. ఇక బయటకు వచ్చి లేకపోతే ఇక్కడనే రమణారెడ్డి గారు చుట్టే రాజకీయం చేసుకుంటా, గిడగిడనే తిరుక్కుంటా, భూపాలపల్లిలా ఆడ హన్మకొండల గనలవాడుకుంటా, గాడగాడనే షోపుటప్ చేస్తే వచ్చేది లేదు, పీకేది లేదు. ఎవరి ఊళ్ళో వాళ్ళు గెలువరు, ఎవరి ఊళ్ళు కాదు ఇప్పుడు గెలిపి అంటూ, ఇప్పుడు గెలిపి అన్న. అప్పుడు అధికారం ఉన్నాం, ఇప్పుడు లేము. లేనప్పుడు కూడా సూపర్. ఈసారి కూడా గెలిపిస్తావు కదా, రైట్. సవాల్గా తీసుకుంటా, గెలిపిస్తా. 23లో కూడా మెజారిటీ ఇచ్చినా ఇప్పుడు కూడా గెలిపిస్తా అంటుంది. సపర్లు కొట్టు. గీ స్ఫూర్తి కావాలి, గీ స్పిరిట్ కావాలి. పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో, మేము తువాల దులుపుతాం, మండల కేంద్రంలో పడతాం, మేము తువాల దులుపుతాం, రమణారెడ్డి గారు సంకల కూర్చుంటాం అంటే నడువది. మీరు ముందు మీ వార్డులో గెలువుండ్రి, ముందు మీ మీ గ్రామంలో గెలువుండ్రి, మీ బూత్ల మెజారిటీ తిండ్రి, మీ సర్పంచ్ని గెలిపి, ఎంపీటీసీని గెలిపి, అటెనక నువ్వు దేశం అంతా తిరుగు, అభ్యంతరం లేదు. కానీ నేను మొత్తం బయటంతా తిరుగుతాను, నా ఇంట్లో మాత్రం ఏం లేదంటే ఎవడు దిగుతాడు నేను? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరినీ, దయచేసి రైతులు కానీ, మహిళలు కానీ, మరి అదేవిధంగా యువకులకు కానీ, ముసలోళ్ళకు కానీ కాంగ్రెస్ చేసిన మోసాలు, నేను మిమ్మల్ని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అదరగొట్టమంటలేను. ఇంటింటికి పోన్రి, టైం ఉంది. ఇంటికి పోన్రి, కూర్చోన్రి. ఊళ్ళో మీకు తెలియనోడు ఎవడు ఉండడు. ఇంటికి పోన్రి, కూర్చోన్రి, ఛాయ్ తాగుని. వాళ్ళు మీరు పోతే సల్ల వస్తారు, ముచ్చట చెప్తారు. మంచిగా కేసీఆర్ పంపిండు అంటే ఇంకా బెస్ట్, మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని కేసీఆర్ ఎట్లున్నాడు బిడ్డ, మంచిగా ఉన్నదా, ఆరోగ్యం అని అడుగుతారు. అందుకే మీరు పోయి ముచ్చట పెట్టి బుద్రకిచ్చి మీరిగిన కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా భూపాలపల్లి జిల్లా మీద గులాబీ జెండా ఎగిరేది పక్కా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 12 మండలాలు ఉన్నాయి, 12లో 7 మీ కాడనే ఉన్నాయి, 12లో 7 మీ కాడనే ఉన్నాయి. దబ్బన శ్రీధర్ బాబు ఏమైనా ఎక్స్ట్రాలు చేసినా మీరు 7 కొట్టిరనుకో అయిపోయి 100% రిజల్ట్ రాని వచ్చే. అందుకే అంటున్నా, మీరు కసి మీద కొడితే ఈసారి అవతలోనికి దిమ్మ తిరగాలి. దాంతోపాటు మా తమ్ముళ్ళు ఏడికెళ్ళి వరుతూనే ఉన్నారు, సోషల్ మీడియా. అయ్యా సోషల్ మీడియా అంటే మీ ఫోటోలు తెల్లారలేస్తే సాయిబాబా ఫోటోలు పెట్టుడు కాదురా నాయన. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ ఊళ్ళే ఎరువుల దుకాణం ముంగట చెప్పులు పెడతాను, గా ఫోటో కొట్టు, ఆడపోయి వీడియో తీ, మాట్లాడు, గ్రూప్లో పెట్టు, మండల గ్రూప్లో పెట్టు. పోలీసోడు ఫోన్ చేస్తాడు, ఏమరా తమ్మి బాగా నిలుగుతున్నావు, నువ్వు సింపుల్గా ఒకటే, ఏం లేదు సార్ మా పార్టీ చెప్పింది చేస్తున్నా అని చెప్పు. నువ్వు పోలీసు వాళ్ళకు కానీ అధికారులకు కానీ ఎక్స్ట్రాలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్న అధికారులకు ఒకటే మంత్రం,
నువ్వు రేపు జెడ్పీటీసీ గెలువు ఎంపీపీ గెలువు వాడే సచ్చుకుంటా నీ ఇంటికి వచ్చి సల్యూట్ కొట్టి అమ్మో మీరు అధికారంలోకి వస్తున్నారు రమణారెడ్డికి చెప్పు కేటీఆర్కి చెప్పు మళ్ళా మీరు అధికారంలోకి రాగానే నాకు జర మంచి పోస్టింగ్ ఈ తమ్మి అని వాడే నీ దగ్గరికి రాకపోతే నన్ను పట్టుకో. మీరు చేయాల్సిన పని ఒకటి గెలుపే మంత్రం. గెలుపే మంత్రం. మీరు గడిదిక్కు చూడు, వాడు కేసు పెట్టిండు వీడు ఫోన్ చేసిండు అనగానే నువ్వు మళ్ళీ 10 మందికి ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టి నువ్వు భయపడి ఆగమాగం కాకుర్రి. రమణారెడ్డి సాబ్ ఉన్నాడు, మన లీగల్ సెల్ ఉన్నది, ఎవ్వల మీద కేసైనా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వస్తాం, వాలిపోతాం, మీ ఇంటికి వస్తాం, రమణన్ వస్తాడు, జ్యోతక్ వస్తుంది, యాడికి కావాలంటే ఆడికి వస్తాం. భయపడే అవసరం లేదు. ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా భయపడే అవసరం లేదు. ఇక్కడ మీ జిల్లా పార్టీ ఆఫీస్ ఉన్నది. ఈరోజు ఎట్లయితే హైదరాబాద్లో నిన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు పెట్టుకున్నామో అట్లాగే కార్యకర్తలకు కూడా తొందరలో ప్రతి సబ్జెక్టు మీద శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అట్లాగే లీగల్ టీంలను కూడా జిల్లాల వారీగా తయారు చేసుకుందాం. లీగల్ టీంలను భూపాలపల్లి లీగల్ టీము, హన్మకొండ లీగల్ టీము ఎక్కడికక్కడ జిల్లాల్లో తయారు చేసుకుందాం. చేసుకొని కేసు అయితే హైదరాబాద్కి చూడాల్సిన అవసరం లేకుండా హన్మకొండలో మీకు అందుబాటులో ఉండేటట్టు 5 మందినో 10 మందినో ఎంగేజ్ చేస్తాం. మా సుదర్శన్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కతో అన్నతో కూడా చేస్తా ఉన్నా. దయచేసి వినయ్ భాస్కర్ అన్నతోని మిగతా నాయకులతోని నరేంద్రతోని మాట్లాడి హన్మకొండ హెడ్ క్వార్టర్లో కూడా మనకు ఒక పెద్ద టీం పెట్టుకుంటే ఒక 5-10 మంది బ్రహ్మాండంగా మన పార్టీల్లో ఉన్నారు, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు, మన పార్టీల్లో ఉన్నారు, వాళ్లకు మాట్లాడుకొని ఎక్కడ ఎవరి మీద కేసు అయినా మనమే పోయి కోర్టులో వాదిస్తే ఇలా కోర్టులు చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాయి, మనకు న్యాయానికి ధర్మానికి అండగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇక చివరిగా నేను ఒక్క మాట చెప్తా. అన్నిటికీ మందు 3 ఏళ్ళు ఇంకా టైం ఉంది అని మీరు అనుకుంటాను, కానీ 3 ఏళ్ళు లేదు వాస్తవానికి. ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం, అందులో ఏం చేసినా ఏం చెల్లినా ఏం ఒరినా ఎవడినాడు, అప్పటికే మైండ్ మేకప్ అయిపోతుంది. కేసీఆర్ను మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలన్న దాని మీద ఫుల్ ఫిక్స్ అయి ఉంటారు. ఇక మిగిలింది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కథకు ఆరిపోయే దీపానికి ఎలుగు చాలా ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి ఇక్కడుండే ఎమ్మెల్యే కొద్దిగా ఎగురుడు దుంకుడు ఎక్కువ ఉంటుంది. ఇంకా రాను ఇంకెక్కువ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది, ప్రజలు ఈద్బాల కొడతారని తెలిసినాక ఇంకో లొల్లు ఎక్కువ అవుతుంది, సౌండ్ ఎక్కువ అవుతుంది. భయపడకండి, గట్టిగా నిలబడదాం. ఇంకొక 6 నెలలు గట్టిగా మనం తగులుకుంటే ప్రజలు ఆ తర్వాత పూలలో పెట్టి మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ 2028 సంవత్సరంలో తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఈ 6 నెలలు మనందరం ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదాం. బీఫామ్ ఒక్కలకే వస్తుంది. పార్టీ స్టేట్ అబ్జర్వర్లు వస్తారు, వాళ్ళు కూడా కూర్చుంటారు. ఇక్కడ రమణారెడ్డి గారికి ఇష్టం ఉందా, ఇంకోళ్ళకి ఇష్టం ఉందా అని కాదు, గెలిచేటోళ్ళు ఎవరు అని అసెస్మెంట్ చేసుకొని అవసరమైతే రమణన్నను కూడా ఒప్పించి మెప్పించి మనం అంతా కూడా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని గెలుపు గుర్రాలను పెట్టుకొని ఒకరికే టికెట్ వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళందరం కూడా ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దబ్బన ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో సిరిసిల్లలో నేను ఏం చేస్తున్నా అంటే, నేనేం చేసిన మొత్తం నాకు 58 ఎంపీటీసీలు, ప్రతి ఎంపీటీసీకి ఒక ఇన్ఛార్జ్ వేసిన మా మున్సిపాలిటీకి వెళ్ళి వేసి వాళ్ళనే పోయి మొత్తం అక్కడ ఎవరు పోటీదారులు ఉన్నారు ఆ ఊరోళ్ళందరూ కూర్చొని ఒకటే పేరు ఇస్తారా, 2 పేర్లు ఇస్తారా, 3 పేర్లు ఇస్తారా, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, జనరల్ అయితే ఎవరు, ఎస్టీ అయితే ఎవరు, ఇట్లా లెక్కలు తీసుకొని రమ్మని చెప్పినా మొత్తానికి వచ్చిండ్రు. అదే ఎక్సర్సైజ్ మీరు కూడా చేసుకొని తయారుగా ఉన్నారనుకో, ఏదన్నా ఊళ్ళో అందరు బుద్ధిమంతులు అందరూ కలిసి మేమందరం కలిసి ఒక గిన్నెను పెడుతున్నాం అంటే ఇక పంచాయతీ లేదు, అంత ఊరంతా కలిసి కొట్లాడతారు. ఎక్కడైనా 2-3 పోటీ పడ్డారనుకో, ఆ 2-3 పిలిచి బుదరకియాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. అందులో ఎవరు ఉత్తమమైన క్యాండిడేట్ అయితే వాళ్ళకు బీఫామ్ ఇవ్వాలి, ఇచ్చి ఒకటే చెప్పాలి, ఇక్కడ వచ్చేది ఫలానా వ్యక్తి కాదు, బీఫామ్ కారు గుర్తు మీద ఎవరైనా వచ్చిర్రు అంటే కేసీఆర్కే ఓటేస్తున్నాం అనుకొని ఓటేయాలి తప్ప ఇగో గాయన గీనా అని మళ్ళా గుణగణాలు కులాలు గిలాలు చూడొద్దు. కేసీఆర్కే ఓటేస్తున్నాం అనుకుని వేస్తేనే రేపటి రోజున మళ్ళీ పార్టీ తిరిగి పుంజుకొని నిలబడి నిటారుగా కొట్లాడుతుందనే మాట దయచేసి యాదికి పెట్టుకోండి. నాకు తెలుసు స్థానిక సంస్థల ఎన్నికల్లో కులం ఉంటుంది, చాలా మందికి చాలా క్యాండిడేట్ల విషయంలో అక్కడ లోకల్
అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈ ఎన్నిక మనకు చాలా కీలకం. గట్టిగా కొట్లాడదాం, ఐక్యంగా కొట్లాడదాం. చిన్న చిన్న బుడ్డ పంచాయతీలు ఉంటే ఇంట్లో కూర్చుందాం, ఇంట్లో మాట్లాడుకుందాం. కానీ బజార్లకు పోయినాక మాత్రం ఒకటే ఒక్క దళం, కేసీఆర్ దళంగా ముందుకు పోదాం. గులాబీ జెండా భూపాలపల్లి జిల్లా పరిషత్ మీద ఎగరేద్దాం. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాన్ని శాసించే దిశగా ముందుకు పోదాం. నేను రమణారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి.